నమస్తే. మనం జనగాం గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మొన్న 2023లో అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిపించారు. అంతకుముందుకు 2014, 2018లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గెలిపించారు. సో అంతకుముందుకు 4 సార్ల పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రమున హయాంలో ఆయనకు 4 సార్లు అవకాశం ఇచ్చారు. సో మనం రీసెంట్గా కొన్ని అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే నియోజకవర్గాలలో, మంత్రుల నియోజకవర్గాల్లో మనం తిరిగినాం. సో ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే నియోజకవర్గం కాబట్టి అధికార పార్టీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఏమన్నా నిధులు ఇచ్చి డెవలప్మెంట్కి ఏమైనా సహకరిస్తూ ఉన్నదా, లేదంటే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేకి ఏమైనా సహకరిస్తూ ఉందా? ముత్తిరెడ్డి పరిస్థితి ఏంది? పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఏంది? ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి పరిస్థితి ఏంది? పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండే? నిజంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి, సారే రావాలి, కేసీఆర్ఏ రావాలని చర్చ బలంగా జరుగుతూ ఉంది. అసలు పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారో మాట్లాడే ప్రజెంట్ మనం జనగామ నియోజకవర్గంలో ఉన్నాం. బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇక్కడ బండి పెట్టుకుంటావు. మిర్చి బండి సాయంత్రం పూటనే పెట్టుకుంటావా? సాయంత్రం పుట్టిన. మరి సాయంత్రం మిర్చి బండి పెట్టుకుంటావు, మరి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఏం పని చేస్తావు? ఏమి 11 గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే సాయంత్రం 9:30 దాకా అదే పని ఉంటుంది మాకు. అదే పని ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి? భూమి ఏమంతా లేదు. ఏం లేదు. మీ ఊర్లలో నార్మల్ ఉంటుందో ఎకరమో 2 ఎకరాలు ఉంటుందిగా? ఎకరన్నర ఉన్నది ఊర్లో, కానీ అది పల్లెటూరు. అక్కడ ఏం వాటర్ లేదు, ఏం లేదు. పడా పెట్టినాం అంతే. వాటర్ బాగానే ఉంటుంది చుట్టుపక్కల? లేదు, ఇప్పుడు లేదు. వాటర్ లేదా? లేదు. అంతమందికి ఉంటుండే వాటర్? అంతమంది ఉంటుండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు మరి వాటర్? వర్షాలు తక్కువ వస్తున్నాయి. వర్షాలు తక్కువ అయినాయి, డ్యామ్ల నింపులేదు నీళ్లు, మొత్తం బోర్లు కూడా ఎత్తిపోయినాయి మొత్తమే. ఓకే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చూసినావు కదా, కేసీఆర్ కూడా బాగుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా, ఎవరి పరిపాలన బాగుంది? ఆయన ఆ సార్దే బాగుంది. ఏ సారు? కేసీఆర్దే. వర్షాలు పడ్డాయి, డ్యాములు నింపిండు, నీళ్లు వాటర్ ఫుల్ ఉన్నాయి, అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం లేవు నీళ్ళు. అప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి డ్యాములు నింపిండు, మరి ఇప్పుడు వరదలు కాబట్టి డ్యాములు నింపలేవు. ఉన్నాయి కదా అక్కడ, నింపొచ్చు కదా, నింపుతలేడు ఎందుకు అని. వర్షాలు పడకున్నా కాళేశం ప్రాజెక్టులు బొచ్చ నీళ్ళు ఉన్నాయి, నింపవచ్చు కదా డ్యాములు అన్నీ, నింపుతలేడు. ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినమే, తెలంగాణ పట్ల కొంత కేసీఆర్కి అవగాహన ఉండే. ఈయనకు 3 ఏళ్ళే కదా, ఇంకా టైం ఇవ్వాలంటుండే. ఏం టైం ఇస్తారు? ఇప్పుడు 2 ఏళ్ళని అర్థం 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు సరిపోను ప్రజలను ఆదుకోకపోతే ఆయన ఉండేందుకు లేకెందుకు? అంతేనా? ఇప్పుడు ఇక్కడ జనగాంకి ఎవరు ఎమ్మెల్యే? ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డి. ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు ఈయన ఏమైనా పల్లా రాజేశ్వరరెడ్డి ఏమైనా పనులు చేస్తున్నా? మరి చేస్తాడు, ఎందుకు చేయడు? చేస్తాడు, కానీ ఆయనకు అడ్డగాలు వేస్తారు కదా, చేయనిరు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, కానీయరు. అంటే ఈయన బీఆర్ఎస్ అయినా కాబట్టి ఈయన నిధులు ఇస్తలేరు, మరి అట్లా ఉందా? సరిగ్గా ఇస్తలేరు. ఇప్పుడు ఈయన పైన చాలా, పల్లారాజేశ్వరరెడ్డి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈయన భూ కబ్జాకారుడు, భూములు కబ్జా చేస్తాడు అని. లేదు, అవి అయితే లేవు. ఇక్కడనైతే మాకు తెలిసినంత వరకు అయితే భూమి కబ్జాలు అవి ఇవి అయితే ఎక్కడ లేవు. మరి అంటుంటారు కదా మరి సోషల్ మీడియాలో, ఏ అంటారు మత్తుగా వచ్చిన వాళ్ళు గట్లే అంటూనే ఉంటారు, కానీ అదైతే లేదు. ఇంకా ఆయన 10 మంది సాయం చేస్తాడే కానీ 10 మంది దోసుకొని తిందా అనేటోడు కాదు. ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకో, ఎట్లా మరి హైదరాబాద్ ఉంటాడా, ఇక్కడ మీకు కలుస్తాడా? ఆఫీస్ మా దగ్గరనే ఉంది కదా. ఆఫీస్ ఏడుంది? అదేంది ఎదురుగా బిల్డింగ్ అదే. ఆ ఫోటోలో పడుతున్నాయి బిల్డింగ్ అదే. మాకు ఏదన్నా సమస్య పెద్దగా ఏదైనా ఉంటే పోయి కలుస్తాం. సరే బిడ్డని దాన్ని అది చేస్తాడు. మరి ఇప్పుడు కేసీఆర్ తోడే కనిపిస్తాడు కదా, మరి మీకు అందుబాటులో ఉంటాడా? అని ఉంటాడు అంటే పోతాడు, ఆడికి పోతూనే ఉంటాడు. ఆయనతో కలబంది ఉంటాడా? ఆడికి పోతాడు, వస్తాడు, మళ్ళీ ఆఫీస్ కాడ చూసుకుంటాడు. హైదరాబాద్ వాళ్ళ ఇల్లు ఏందో అదేందో సంవత్సరం ఏందో అవి చూసుకుంటాడు. మాకైతే అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 2 సార్లు గెలిపించారు ఇక్కడ నుంచి, 2014, 2018లో. ఆయన పరిస్థితి ఏంది మరి? ఆయన కూడా చేసేకాడికి చేసిండు, కానీ కొంత కబ్జాలు అవి ఇవి చేసిండు అని చెప్పి జనం ఆరోపణ. అంతే. అప్పుడు ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పని అయిపోయినట్టేనా? ఉందా? ఇంకా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. మాకు జనగాల కూడా ఎప్పుడు కనిపించట్లేదు. గెస్ట్ హౌస్ ఇక్కడనే ఉంది, దగ్గరనే ఉంది, కానీ పోతుండా కూడా అవపడట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు, పొన్నాల లక్ష్మయ్య. అంతమందికి ఆయన మంత్రిగా పనిచేసిండుగా. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు.
కేసీఆర్ రాగానే ఇళ్ళకి వచ్చిండు. వచ్చి మళ్ళీ కేసీఆర్ గెలిచినప్పుడు కూడా ఆయన మళ్ళీ అటు పోయిండు ఇటు పోయిండు. ఏం కథను ఈ కాంగ్రెస్ రాగానే కథం. కాంగ్రెస్లోకి వెళ్ళి ఎప్పుడైతే బీఆర్ఎస్లో జంప్ అయ్యిండో కాంగ్రెస్ వచ్చింది. ఇక ఇటు వెంకలా అవపడతలేడు. మరి ఎక్కడ ఉంటుండు ఏం కథ ఆయన తెలియదు. అంతేనా? ఈయన ఇప్పుడు మొన్న గెలిచి ఏమంటారు పోటీ చేసి ఓడిపోయింది కదా ప్రతాప్ రెడ్డి. ఆయన ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఆయన ఉంటాడు కదా, ఇక్కడనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ ఇంకా 2 నెలలు వస్తాయి. మళ్ళీ ఎవరు గెలుస్తారు? పల్లా గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ అయినా గెలుస్తాడా? పల్లా రాజశేఖర్ వెళ్తాడు. ఆయన గెలుస్తాడా? పక్క. ఇప్పుడు ఈయన కూడా ప్రతాప్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, మంచోడే అంటారు కదా. మరి ఉన్నాడు ఆయన చేస్తూనే చేస్తుండు కానీ ఈయనంతా చేయడు కదా. వాళ్ళ మెయిన్ క్యాండిడేట్లకు వాళ్ళకు చేసుకుంటాడు అంతే. ఏం పని చేస్తావు పోతురు? జేసీబీ మనదేనా జేసీబీ? డ్రైవరేనా? అంటే మీ ఓన్ కాదు? మా బాబాయ్. అంటే ఇప్పుడు లోకల్లో ఏం పని ఉన్నా కానీ వెళ్తావా? వెళ్తా. ఎన్ని జేసీబీలు ఉన్నాయి? మా వాళ్ళకా ఉన్నాయి 5 దాకా. 5 ఉన్నాయా? ఓకే ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు నెలకు? నెలకు 20 ఫ్రేమ్ తీసుకో. 23,000 వస్తాయి నెలకు నీకు. డ్రైవర్. ఎట్లా మరి చదువుకోలేదు? డ్రైవింగ్ ఎందుకు తెలుసుకున్నావు? అది చదువుకున్నా కానీ చదువు అబ్బాక దీనికి ఎక్కింది. ఓకే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చూస్తాం కదా. రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు అవుతుంది. ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పాపం మంచిగా. ఎందుకు? రీజన్ ఏంది? ఇక రియల్ ఎస్టేట్ దందా అది ఇది నడిచేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని బంద్ అయినాయి. జేసీబీలకు పనులు లేవు, ట్రాక్టర్లకు పనులు లేవు. ఇది అప్పుడంటే కేసీఆర్ అంటే కుంట్లలు అన్ని ఇప్పించిండు నీళ్లకు. ఇప్పుడు అవి ఏవి లేవు. పని డౌన్ అయిపోయింది. వరకు రీసెర్చ్ దందా అయిపోయింది. అన్ని డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఆ భూములకు సంబంధించిన పని మీకు వేయించడు, పిల్ల పొక్కలు అన్ని ఇస్తారు కదా, అది నడిచేది. ఇప్పుడు అట్లా నడుస్తలేదు కదా. ఇప్పుడు మన పర్మిషన్ కూడా చక్కగా ఇస్తలేడు. అందుకే వారికి ఎక్కడ ఎందుకు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది ఏమంటారు? అంటే మీరు చాలా మంది పబ్లిక్ తో తిరుగుతూ ఉంటారు కదా, ఏమంటారు? రేవంత్ రెడ్డి నడవనిస్తలేడు అని చేస్తారు. రేవంత్ రెడ్డి రీజన్ దీనికి కూడా? రేవంత్ రెడ్డి ఇప్పుడు రియల్ అన్నది చేయనిస్తలేడు కదా, అప్పలేక నడతలేదు కదా. ఇక అందుకే చేస్తారు అట్లా. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఎవరే? పల్లా రాజశేఖర్. ఎట్లా ఉంది పల్లా? అందుబాటులో ఉంటాడు? అందుబాటులో ఉంటాడు, రోజు వచ్చి పోతాడు. మరి ఎక్కువ నాకు అక్కడ కేసీఆర్ తోటే కనిపిస్తా ఉంటాడు. ఇక మీటింగ్ ఉన్నప్పుడు పోతాడు, మీటింగ్ లో ఉన్నప్పుడు పోతాడు. నేనేమనుకున్నా అంటే ఎప్పుడు కేసీఆర్ కుటుంబంతో ఉంటాడు కదా, మీకు అందుబాటులో ఉన్నాడేమో అనుకున్నా. లేదు, ఉంటాడు. మంచోడే? ఎటువంటి వ్యక్తి అయినా మంచోడే. ఏం చేస్తుండే? ఏమైనా పనులు చేస్తుండు. మన రోడ్డు ఓపిస్తుండు, మోరీలు చేపిస్తుండు, అన్ని చేపిస్తుండు. ఇంత ఆపదైనా వస్తాడు, ఇంత చిన్న ఆపదున్నా వస్తాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొన్న పోటీ చేసి ఓడిపోయినప్పుడు అంటే టీఆర్ఎస్ ఎక్కువ ఉంది ఇక్కడ. టీఆర్ఎస్. ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ముత్తిరెడ్డి అంటే అప్పుడు మీ కళ్ళేమో వేరే ఉన్నాం కానీ ఇక వాళ్ళ పరిపాలన ఎట్లున్నా తెలియదు కానీ ఈయన అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలవాల్సిన అవసరం ఉందా? మళ్ళీ కేసీఆర్. మరి కేసీఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా, ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి. మరి టైం అంటే ఇప్పుడు ఏర్పడుతుంది ఇక టైం. ఇప్పుడు 3 ఏళ్ళలోనే ఏర్పడుతుంది టైం. అందుకే ప్రజలు ఇక కాంగ్రెస్ వద్దని వద్దంటారు. అంతేనా? ఇప్పుడు ఈ పల్లా రాజశేఖర్ బాగా బెదిరిస్తాడంట, భూములు కబ్జాలు చేస్తాడంట, నిజమే? కబ్జాలు ఏం లేదు కానీ మంచిగా ఉంటాడు. ఏం కబ్జాలు అటువంటి ఏం చేయలేదు? ఏం లేవు. మరి అంటారుగా సోషల్ మీడియాలో పల్లా రాజశేఖర్ కబ్జా. ఇక పడనలో ఏం చెప్తారు, ఇక పడనలో అట్లా చెప్తారు. ఇక అంతే. ఏం పేరు? నీ పేరు? ఐలయ్య. ఓకే. ఏం పని చేస్తావు? పనికి పోతావా? ఇప్పుడు ఏం లేదు, ఇదివరకు వ్యవసాయం చేసిన, మా జీవాల కాసిన, మా 35 సంవత్సరాలు లారీ నడిపిన. రెస్ట్ తీసుకున్నా. నా భార్య కిడ్నీలు ఖరాబ్ అయ్యి నా భార్య చచ్చిపోయింది. ఆడబడితే అడుగులో పన్నా కూర్చుంటా. మరి పైసలు ఎట్లా? మరి ఖర్చులకు? నా ఖర్చులకు ఇంతంత భూమి అమ్ముకున్నా, 10 గుంటలు అంత అమ్ముకొని దగ్గర పెట్టుకొని ఆ మిత్తి వస్తే పావులో పడుకో వస్తే నీ ఖర్చులలో తీసుకుంటాను. 10 గుంటలు అంత ఎంత వచ్చినాయి పైసలు? రావచ్చు ఒక 6 లక్షలు 7 లక్షలు. 6 లక్షలు నమ్మకస్తునికే ఇచ్చినావు మిత్తికి? ఆయన తీసుకొని పోతాడా? నమ్మకస్తుడే. అవునా? టైంకి ఇస్తున్నా మిత్తి? మరి ఇస్తున్నాడు. ఎంత ఇస్తుండ? 6 లక్షలకు? 6 లక్షలకు 24 లక్షలు, 24,000 నెలకు. 12,000కు కాదే, నెలకు ఎంత ఇస్తుండు మిత్తి? 2 రూపాయలు లెక్కబడి 12, 24.
12,000 వస్తుందా నీకు నెలకు? నాకు 12,000 ఆయనకి ఇచ్చిన, 12 లక్షలు ఇచ్చిన, 24 లక్షలు 24,000 వస్తుంది. ఎత్తి ఇప్పుడు నెలకు ఎంత ఖర్చు అవుతుంది మరి? నాకు ఆ రోజుకు 200 ఖర్చు. 200 మందుకేనా? మందుకు, గోళీలకు, ఇక దానికి దీనికి ఖర్చులు. మా బిడ్డలు 3 బిడ్డలు అప్పుడు వచ్చో నాయన 500 అప్పుడు ఇప్పుడు వాళ్ళు అడకపోతూనే ఉంటారు. నెలకి 24,000 అయిపోతాయి, మిగులుతాయి ఏమన్నా? సరిపోతాయి, మిగులుతాయి. ఎంత తాగుతావు రోజు? రోజా పొద్దుగాల 90, పొద్దుకి 90, క్వార్టర్ అవుతుంది. కోటలు అవుతాయి. పొద్దుగాల 90 తాగలేదు అనుకో, ఏమైనా పని మీద ఉండవు, లేకపోతే తాగబుద్ది కాక ఇక పని ఎక్కడిది? గట్టినే ఏదైనా మనసు బాగాలేకనే తాగుతామేమో, కానీ మనసు బాగాలేక ఒకరోజు తాగలేదు అనుకో ఏమవుతుంది? ఏం కాదు, కానీ దీని మీదనే జీవిగుంటుంది. అది ఏమైనా ఆగమం అవుతుందా? ఆగం లేదు, పాలు లేదు, కానీ జీవం అంతా దీని మీదనే ఉంటుంది. కొంతమంది తాగపోతే చేయలు ఉంటాయంట, అట్లా ఏమైనా అవుతుందా? ఒక్కొక్కసారి తాగకపోతే అది జర అంతేమో అనుకాయి, కానీ బాగానే ఉంటుంది. ఏ బ్రాండ్ తాగుతావే? నేనా మెన్షన్ హౌస్ తాగుతా. మెన్షన్ హౌస్ మంచి మంచి వాళ్ళు తాగుతారు ఈ మెన్షన్ హౌస్ కదా. నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, రే ఇంకా దాన్నే తాగుతాం. ఇప్పుడు మెన్షన్ హౌస్ తాగితే బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుందా? కంట్రోల్ ఉంటుంది, పెరగనియది. ఏమన్నా రేటు పెరిగిందా మెన్షన్ హౌస్? లేదు, అంతే అంతే రేటు, అంతే ఉంది. 730 ఫుల్ బాటిల్. ఇప్పుడు 90 వేసినాం అయితే, పొద్దుగాల అంటే మధ్యాహ్నం అయితే అంటే 90 వేసినామా? 90 వేసినాం. ఇప్పుడు తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడతారు, నిజమేనా? ఇక అది మనకు తెలియదు సార్. ఎంత తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడుతారంట, నిజమేనా? అది నన్ను అడగవద్దు. అడగొద్దా? వద్దు వద్దు. సరే, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? వీళ్ళది ఒక్కటే తెల్లది, సన్న బియ్యం పిరిగి బస్సు ఒక్కటి మంచిగా ఉన్నది. ఆయనదేమో మొత్తం రైతులను ఆదుకునేది, కష్టాలు సుఖాలు చూసుకునేది. ఆయన కేసీఆర్ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఆయన చూసుకునేది. కళ్యాణపట్నం పెళ్ళి అయితే ఆయన అప్పటి వరకే ఎంబడే ఇచ్చేసేది. ఈయన దానికి 8 తులాల బంగారం చెప్పిండు, ఆ బంగారం లేదు, కథ లేదు, పాలు లేదు. మరి కేసీఆర్ ఆగం చేసిన ఇప్పుడు వీళ్ళు అంటారు కాంగ్రెస్ వీళ్ళు ఏమంటున్నారు? కేసీఆర్ మన కాళేశ్వరం బ్రిడ్జీలు అలా కోర్టు ముంచిండు, ఇది ముంచిండు, అది ముంచిండు, అది కంట్రాక్టర్కి ఇచ్చిండు. ఆ కంట్రాక్టర్ కట్టినని వాడిని పట్టుకొని బాగా చేయించుకోవాలి, కానీ వీళ్ళు ఆయన పట్టుకోరు, చేయించరు. మరి ఆయన మీద పాపం ఇచ్చిండు, కంట్రాక్టర్ కడతా అంటే ఇచ్చిండు. వాడు ఏం చేసిండో, ఏం కలిపిండో, ఏం చేసిండో, సిమెంట్ తక్కువ పోసిండా, అది ఏది తక్కువ పోసిండో అది వాడిని పట్టుకొని చేయించుకోవాలి. కానీ మరి అది లేదా, నువ్వు వాని మీద దొంగతనం పెట్టుడు, నువ్వు అన్న కాడికి ఇగో గిన్ని కోట్లు అవుతుంది అంటే అన్ని కోట్లు ఆయన ఇచ్చిండు. బాగా చూస్తున్నా వార్తలే చూస్తా, బాగా వార్తలే, సినిమా కూడా చూడ, వార్తలే చూస్తా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. ఎటువంటి మంచోడేనా? చాలా మంచివాడు. ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు. నిజమే చెప్తున్నావా అబద్ధమా? నాకు నిజం, నేను అబద్ధం ఆడేది మన గొల్ల కులంలో లేదు. మాకు ఈ గొల్ల కులంలో అబద్ధం ఆడే అలవాటు లేదు. నువ్వు అందుబాటులో ఉంటాడని నువ్వు అంటున్నావు. ఆయన తెల్లారుతాడ కేసీఆర్ ఫ్యామిలీ తోటి కనిపిస్తాడు, కేసీఆర్ కుటుంబంతో కనిపిస్తాడు. మళ్ళీ పొద్దుకి తేడు ఉంటాడు, తెల్లారి తాడు ఉంటాడు, పొద్దుకి తేడు ఉంటాడు. ఇది చూసుకుంటాడు, అది చూసుకుంటాడు. దానికేం భూములు బాగా కబ్జా చేస్తాడంట పల్లా రాజేశ్వర రెడ్డి. తప్పు. ఎవ్వరు భూములు ఇప్పటి వరకు ఆ పేరు రాలే. కొన్నాడు, ఎక్కడెక్కడో కొనుక్కున్నాడు సొంతం, కానీ అపాలించి మాత్రం భూములు సంపాదించలేదు. ఎంత అబద్ధమేనా మరి బయట వచ్చేదంతా? అంత అబద్ధమే. ఇప్పుడు ఈయన కేసీఆర్ పార్టీలో ఉన్నాడు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఏమో ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది. మరి పని ఏనిస్తుందా? ఈయన మా ఎమ్మెల్యే కాదుగా అని చెప్పి అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వీళ్ళది పదవి మీద ఉన్నారు కాబట్టి వీళ్ళదే పై చేయి ఉంటుంది. ఆయనే ప్రతి దానికి వస్తాడు, కానీ
ఆయన ఏ ఫండ్ మాత్రం ఆయనకి ఇస్తలేరు వీళ్ళు, ఇస్తలేరా? ఇస్తలేరు. మరి ఎట్లా మరి రేపు పొద్దుగాల మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు ఈయన మళ్ళీ ఓటు అడగాలంటే నీకు ఈ పని చేస్తానే అడగాల్సి ఉంటుంది, ఎట్లా మరి? ఈయన లేకున్నా పని చేసి పెడుతున్నాడు మరి. ఏది పల్లారాజేశ్వర రెడ్డి అందులో రాకున్నా పనులు అయితే చేసి పెడుతున్నాడు. నీకేమైనా పైసలు ఇచ్చిండా ఆయనకు అంతగానం సపోర్ట్ చేస్తున్నావు? లేదు లేదు, నేను రూపాయి తీసుకోలే, నీతిగా వేసి వచ్చిన, నీతిగా నీతిగా అంతే. ఇప్పుడు ఈయన పరిస్థితి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 2 సార్లు గెలిపించారు ఆయన. ఈయనదిగా ఇది కుమ్మరికుంటా కుమ్మరి వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆ అవుతుంది నర్సరీ 7 ఎకరాలు, ఇది ఆక్రమిద్దామని చూసిండు. గాడ బతుకమ్మ కుంట అని ఉన్నది సూర్యాపేట రోడ్కు, అది ఆక్రమించాడు. ఆయన ఎవ్వడు ఒప్పుకోడు జనగాంలో. ఇంకా నీ పెద్ద మనిషి ఉండి పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల లక్ష్మి ఉన్నప్పుడు మంచిగానే ఉంది, చాలా మంచిగా చేసాడు. ఆయన ఎమ్మెల్యే చేసిండు, మంత్రిగా చేసిండు, చాలా మంచిగా చేసిండు. భుజం మీద చేసి అయిలే బాగున్నావు అని వచ్చేది. నీ దగ్గర గుర్తుపడతాను నేను. ఇప్పుడు ఈయన పల్లారాజేశ్వరి కూడా గుర్తుపడతాడా? నేను మాకు దగ్గరేనా, దగ్గర దగ్గర ఇట్లా మాట్లాడుతున్నావు. దగ్గర కాకున్నా కూడా ఆయన లోకాటి ఆయన సాంప్రదాయంలో మనిషికి విలువిస్తాడు, మనిషితో మంచిగా మాట్లాడతాడు, అది సంగతి సార్. ఇప్పుడు మళ్ళా వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ ఈయననే గెలుస్తాడా? ఈయనే వస్తాడు చూడు. అంతేనా? అంటే పైసలు ఎక్కువ ఇస్తాడు ఓటుకు, ఇక అది మనం దాన్ని అబ్జర్వ్ చేయొద్దు. అంతే, అంతా అందరు ఇస్తారు కాబట్టి అందరితో పాటు ఈయన ఒకడు 5,000 ఇస్తే ఒకడు 10,000 ఇచ్చి నోడున్నాడు. మరి ఈయన చెప్పలేము, కానీ అభిమాన్యం పార్టీ అభిమాన్యాన్ని బట్టి దానికి మనం అంకితం కావాలి. పింఛన్ ఎంత వస్తుంది? గదే 2,000 ఇస్తుండంట లేనా, పెంచుతా అన్నాడు కదా, 4,000 పెంచుతా అన్నాడు. అంటే మనం గవర్నమెంట్ కుట్టలే, అవయ్య పుట్టినాం, వాడు ఇచ్చినంతే చాలని మేము ఆడికే తుడిచి పడుతున్నాము. రేవంత్ పని అయిపోయినట్టేనా ఉందా ఇంకా? ఇక అది ఎలక్షన్ రేపు ఎల్లుండి అనగా అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సరే గుర్తుండొచ్చు, 5,000 ఇస్తుంటాడు, 10,000 ఇస్తుండొచ్చు ఓటుకు. అప్పుడు కొంతమంది జంగుతారు, జేబులో పెట్టుకుంటారు, ఎటు వేసేది ఉంటే కట్టేస్తారు, కథం. అంతే. ఎట్లా సిగరెట్ గుట్కా ఏమైనా అలవాట్లు ఉన్నాయా? నాకు తంబాకు అలవాటు ఉంది, గుట్కా బిట్కలు ఇవన్నీ ఏం లేవు, సిగరెట్ బిగరెట్ ఏం లేవు. రోజు ఒక 200 ఖర్చు అయితే అవుతుంది, రోజుకు 200. ఇంకేం టెన్షన్ ఏం లేదు ఇక? నాకు టెన్షన్ లేదు, పోతా ఇప్పుడు ఇంత తింటా, మంచిగా పండుకుంటా, తెల్లారంగా లేస్తా, స్నానం చేస్తా, తెల్లారంగానే వేయ్యా, 10-11 గంటలకి వేస్తా, టైం టు టైం. వైన్స్ బంద్ ఉంది అనుకో, ఎట్లా మరి? బ్లాక్ లో దొరుకుతుందా? ఇంట్లో పెట్టుకుంటా, వైన్స్ పాసులు ఇక వాడు నాకెందుకు ఒకసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా పొలిబాటి. నీకు వంట ఎవరు చేస్తారు మరి? అమ్మ చచ్చిపోయినట్టు. నాకు 3 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళేది నా పొజిషన్ ఏదే అందులో పెట్టిపోతారు. ఇప్పుడు ఇల్లున్నా నేను రాత్రి పోలే, ఆడ పెట్టిపోతారు. మరి అంటే మా తమ్ముడు ఉన్నాడు, ఈయన లాయరు, వాళ్ళ ఇంటికి పోతా, వాడు తినమన్నా నేను తినా, మళ్ళా ఇంటికి పోయేది తింటా, మాట్లాడుకుంటాం, ఆడ లేట్ అవుతుంది. మా బిడ్డలు 2 ఊరికే ఇచ్చిన, ఆడికి పోతా, నాయన తినే మాల్లుండి వస్తారు, మామ మందాయి అంటాం, పొద్దు పోతుంది, వాళ్ళే తీసుకొస్తారు, ఇంటికాడ దించిపోతారు. పాడగా నా పని ఏముంది, ఏమి లేదు. మనదేనా షాపు? కాదు, కిరాయికున్నా బాబు. కిరాయికా? అంటే ఇప్పుడు ఓనర్ వేరే ఆయన? వేరే ఓనర్ వేరే ఆయన. ఇప్పుడు ఐరన్ నువ్వే చేస్తావు, కుట్రు కూడా నువ్వేనా? ఇక నేనే చిన్నగా ఏమైనా వస్తే కుట్టుకుంటా. అంతే. ఎంత ఒక్క జత ఎంత కుడుతున్నావు? ఏం గిరాకీ లేదు బాబు, అంత రెడీమేడ్ అయింది కదా బాబు. రెడీమేడ్ అయినాక ఏం పట్టిస్తారు, అంత మీ ఆసంటలు రెడీమేడ్ చేసుకుంటారు, వేసుకుంటారు. ఏమైనా మా ఆసంటలు ఎవరైనా గుడిచుకుంటే కుడతాం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు కొద్దిగా గిరాకీ ఎక్కువనే ఉంటుంది. ఏముండదు బాబు, ఏమంత బాగుండదు గిరాకీ, దండగా. ఏవో ఎప్పుడు నెలకో జాతర చూద్దా రాదు, నెలకు జాతర రాంది ఇక ఏమి వెళ్తుంది. ఏదన్నా 1,00,000 రూపాయలు సిట్ వేసుకోవాలంటే బాధ ఉన్నది, వెళ్తలేదు. ఇప్పుడు 3 నెలలు ఆ పనే లేదు, సీజన్ ఏముంటుంది బాబు. ఈ సంవత్సరం పేరు మీద
టైలర్ పని మీద ఆ సంవత్సరానికి 6 నెలలు ఉంటుంది పని. 6 నెలలు ఉత్తనే. ఇప్పుడు ఏమైనా భూమి ఏం లేదా మీకు మరి? ఏం లేదు, భూమి ఇట్లా ఏం లేదు బాబు, ఏం చేసుకుంటూనే వెళ్తుంది. అంతే. బాగానే ఊర్లలో ఇంత ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కానీ లేదు బిడ్డ, లేదా? ఉన్నది ఉందని చెప్పుకోవాలి మనం. లేనిది ఉన్నాక లేనిది ఎక్కడ చెప్పుకున్నా బిడ్డ? లేదు, ఏం లేదు. ఇప్పుడు రేవంత్ పరిపాలన ఎట్లుంది? రేవేంద్ర సార్ అయితే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. మంచి అంటే ఇప్పుడు ఈ కరెంటు 200 యూనిట్లు మంచిగా చేసిండు. ఏమన్నా ఏమున్నది బాబు, మన అదొకటి ఈ సన్న బియ్యం ఇస్తుండు. ఇక రైతు బంధు మొన్న స్టార్ట్ చేసిండు. మన తెలియదు జాగల భూముల వాళ్ళకి ఎరక బిడ్డ, మాకు అదే ఏం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, రావాల్సినవి ఉన్నాయా? ఏం రాదుగా బిడ్డ, పింఛన్లు ఇస్తా అన్నాడు. ఒప్పుకునే పింఛన్లు అయితే ఇవ్వలేదు. గవే కేసు గారు ఇచ్చినాయి 2000 పింఛన్లు, గదే వస్తాయి ఇక మాకు. అంతే, ఏం లేదు. 3000 ఇస్తానడా పింఛన్? 4000 ఇస్తా అన్నాడు, లేవు. అందరు జనాలు అందరు ఇస్తా అంటే ఇస్తలేరు అని అంటే ఒకటి చేస్తాడని అనుకుంటాను బిడ్డ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా గ్రామాలలో? అంటే మీరు పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటారు కానీ కొంత వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? వ్యతిరేకత అంటే ఇక పెద్ద పెద్ద మనుషులు అంటే జర అయితే మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాం మేము. కొంతమంది ఏ ఒప్పుకునే ఏమి ఇస్తలేరు చేస్తలేరు అని కొంతమంది అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళలో కొంత మంచిగా ఉంటుండే, ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే, రైతు బంధువులకైతే వాళ్ళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలకు, 100 ఎకరాలు 100 ఎకరాలకు ఇచ్చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఎకరం ఉన్న వాళ్ళకే 2 ఎకరాలకే ఇవ్వాలి, ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వద్దు అని వాళ్ళు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా, ఇప్పుడు రేవంత్ తీసుకునే నిర్ణయం మంచిదా? ఇప్పుడైతే లెక్కకైతే రేవంత్ రెడ్డి ఒక పద్ధతి చేస్తుండు సారు, మంచిగా చేస్తుండు. ఇంక ఒప్పుకునే అన్ని గవి ఇస్తే జర బాగుంటుంది సారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఎమ్మెల్యే పేరు పల్లా రాజశేఖర్ రెడ్డి. ఎట్లా అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఇప్పుడు అయితే జర మంచిగానే ఉన్నాడు. ఇక చేస్తేది సిసి రోడ్లు గవి ఏం చేస్తలేరు. మోర్లు లేవు, ఏం లేవు బిడ్డ మాకు. ఇల్లు కట్టుకున్నాక మోర్లు ఏం లేవు. చేస్తా అంటే చేస్తలేరు. అంటే ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేకి సహకరిస్తున్నా మరి? చేస్తుండ్రు అంటే ఇక అటు ఎటు చెప్తలేరు, అటు ఇటు ఉన్నారు. ఎప్పుడు ఏ దగ్గరికి వచ్చినాక ఎవరు ఎంత మంచి చేస్తుండ్రు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి బస్సు పేరు పెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి ఒక బస్సు పేరు పెట్టిండు, మధ్యనే పెట్టిండు. అది లేడీస్కే పెట్టిండ్రు. అది ఆఫ్ టికెట్ పెడితే ఎంత బాగుండు రేవంత్ రెడ్డికి. ఇంత కోట్లు లాస్ రేవంత్ రెడ్డికి. ఏంటంటే ఆఫ్ టికెట్ పెడితే ఎవరు 50 ఏళ్ళకు ఉన్నోళ్ళకు పెడితే ఎంత మంచిగా ఉండి బిడ్డ. అంతా అట్లా పెట్టేవాళ్ళు లేడీస్ మొత్తం. ఇక ఈ లెక్కగా అయితే లేడీస్ ఓట్లు అయితే వాళ్ళకే తట్టుకొస్తుంది. మనం వేరే అయితే వేస్తారు, కానీ మంచి పనులు చేస్తుంది కదా అని వేస్తున్నాం మేము, వేస్తాం ఓట్లు. అట్లేమి లేదు, చేసేది పద్ధతి చేస్తాం, మంచి ఒప్పుకునే అని మరి రిలీజ్ చేస్తే. ఇప్పుడు ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పరిస్థితి ఉన్నాడా మరి? ఏదైనా ఆయన ఎక్కడ పోయిండో ఎటు తెలుస్తలేదు బిడ్డ, ఎటు తెలుస్తలేదు. ఉడిపోయిన నుంచి అంటే టికెట్ రాలే, మొన్న టికెట్ ఇవ్వలే కదా ఆయనకు. ఆయన కాకుండా ఈయనకు పల్లా రాజేశ్వరరెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన పత్తకలేడుగా, మొత్తం కనపడతాడు. 3 సంవత్సరాల కాంచాలి, 3 సంవత్సరాలు అవుతుంది, మొత్తం కనపడతలేడు. ఈయన పొన్నాల లక్ష్మయ్య పెద్ద మనిషి, ఇక పొన్నాల లక్ష్మయ్య పెద్ద మనిషి మొత్తం కనపడతలేడు. అంతేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఏళ్ళైతే ఎలక్షన్లు వస్తాయి, కానీ పల్లా గెలుస్తాడా కాంగ్రెస్ ఆయన గెలుస్తాడా ఎట్లుంటుంది? ఎటు చెప్తాం బిడ్డ, దగ్గరకు వచ్చినాక ఎటు చెప్పరాదు బిడ్డ. మనుషులు ఎట్లుంటారు అంటే ఇక మనుషులు ఇటు ఉన్నట్టే ఉంటాడు, గంటకే మారిపోతాను బిడ్డ. అట్లా పైసలా ఇక డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఎత్తాను ఓట్లు. అట్లా చూస్తున్నారు జనాలు. ఒక కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంచికి ఆయన ఒకసారి ఒక ఆయన కుర్బాన్ నిలబడ్డాడు. ఒక్కొక్క ఓటుకు 7,000 ఇచ్చిండు. ఒక ఆయన బీజేపీ ఉన్నాడు, ఆయన 2,000 ఇచ్చిండు. టీఆర్ఎస్ ఉన్నా ఆయన 3,000 ఇచ్చిండు. ఒక్క ఓటుకు 10, 12,000, 14,000, 15,000 వచ్చినాయి ఒక్క ఓటుకు. ఎవరు ఎక్కువ ఆయన గెలిచిండా? ఎవరిస్తే ఆయనే వచ్చిండు. ఆలోచిస్తలేరా? అంటే మనిషిని చూసి చేయాలని అట్లా ఆలోచిస్తలేరా? అట్లా ఆలోచన చేస్తలేడు బిడ్డ, ఏం చేస్తలేరు.
చేస్తలేరు, ఆలోచన లేదు. ఇప్పుడు ఈ పల్లరాజేశ్వర రెడ్డి వచ్చిపోతుంటే అందుబాటులో ఉంటాడు కదా, అందుబాటులో ఉంటాడు సార్, అట్లేం లేదు. మంచోడేనా ఏమన్నా కింద మీద చేస్తాడా? ఇప్పుడైతే ఏం మంచోడే లెక్కకైతే మంచి ఎవరితో అంత మంచిగా అన్ని పనులు చేస్తాం, మంచిగా చేస్తాం అని అంటారు. ఇప్పుడు ఏ కుల పోలు చేస్తారు ఈ పని? కమ్మరోళ్ళు విశ్వబ్రాహ్మణుడు. విశ్వబ్రాహ్మణుడు. ఇప్పుడు ఏది గొడ్డలు చేస్తాను? గొడ్డన్లు, కొడవన్లు, మటన్ కత్తులు అన్నీ చేస్తా. ఆర్డర్ ఇస్తే చేస్తావా, ఎవరైనా ఇక్కడికి వస్తేనే చేస్తావా? ఇక కొత్తవి చేసిస్తా, పాతవి తీసుకొచ్చినా మళ్ళీ షార్ప్ చేసిస్తా. అంటే ఇప్పుడు ఇట్లా కాకుండా వేరే రకం కూడా చేస్తారు కదా, టెక్నాలజీ పెరిగింది కదా. టెక్నాలజీ పెరిగింది, నేను కూడా అదే జనరల్ చేస్తా. నేను ఇక్కడ ఈ ఏరియాలోనే నేనే ఫేమస్. చాలా ఫేమస్ మీరు? చాలా ఫేమస్, ఇక్కడ జనగాంకే ఫేమస్, మొత్తం జనగాం చుట్టూ ఊర్లకే ఫేమస్. నేను 40-50 ఊర్ల పబ్లిక్ వస్తుంది నా దగ్గరికి. ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారే? అన్నీ ఐరన్ వర్క్ మొత్తం చేశారు. కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, ఒడిగోసే కొడవన్లు, రంపం కొడవన్లు. అప్పుడు నేను ఫస్ట్ నుంచి కొడవన్లు చేసేటప్పటి వరకు ఈ హార్వెస్టర్స్ లేవు. అప్పటి నుంచి చేస్తున్నావు, అప్పటి నుంచి బాగా ఫేమస్ నేను. సిరిసిల్ల వేములవాడ దగ్గరికి నుంచి వచ్చేది పబ్లిక్. ఎంత సంపాదిస్తావు నెలకు మరి? చాలా ఫేమస్ కదా. అప్పుడు మా 2 కొడుకులు 2 తమ్ములు, నేను 5 చేసేది వరకు చేసినా పోయేది. ఇప్పుడు ఎంత సంపాదిస్తావు నెలకు? ఇక ఇప్పుడు నేను ఎట్లాగో కనీసం ఒక్కొక్క రోజు 1000-1500 దాకా చేస్తా. 1000 రూపాయలు? 1000-1500, 2000 కూడా చేస్తావు. మరి పైసలు ఏం చేస్తావే? ఇక నాకు ఖర్చులు ఉన్నాయి బాగా. ఖర్చు ఏం ఖర్చు ఉంటుంది? ఈ ఏజ్లో ఏం ఖర్చు ఉంటుంది? ఈ ఏజ్లో అంటే ఇక ఇప్పుడు 2 పిల్లలు చనిపోయినారు, వాళ్ళకు ఖర్చులు పెట్టేసిన. మా భార్యకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, ఇక ఆమెకు 10 లక్షల దాకా పెట్టిన ఖర్చు. ఇక ఇప్పుడు చేతకాకుండా అయింది కాబట్టి ఇప్పుడు వర్క్ తక్కువైంది, నాకు చేతనైన కాడికి చేసుకుంటా అంతే. నీకేం ఖర్చు ఉంటుంది? ఇంట్లో నాకు పిల్లలు, మనవరాళ్ళు వస్తారు. ఇక వాళ్ళు మనిషి 15 రోజులు ఉంటారు, ఇక్కడే వండి పెడతారు నాకు. ఇక ఖర్చు నేనే భరించుకుంటా కదా. ఓకే. పింఛన్ వస్తుందని? 2000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఇప్పుడు 4000 ఇస్తాను రేవంత్ రెడ్డి, ఎందుకు ఇస్తలేడు అన్నాడు. కానీ మరి రేవంత్ రెడ్డి ఇవ్వాలంటే అది పైనుంచి రావాలి కదా. మరి పైనుంచి అది వస్తేనే ఇస్తాడు ఆయన. ఇక అది ఇంటి నుంచి ఇచ్చేది కాదు, లేకపోతే అది పార్టీ ఇచ్చేది కాదు. పైనుంచి వస్తేనే ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? ఇప్పుడు ఈడ పల్లా రాజేశ్వర రెడ్డి ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? ఇక అందుబాటులోనే ఉంటాడు, జనగామలో ఉంటాడు. ఏదైనా అవసరం అనుకుంటే కూడా ఇక్కడ యాక్సిడెంట్లు ఎవరైనా జరిగిపోయినా కూడా వచ్చి ఎంతో అంతో వాళ్ళకు ఖర్చు మంది సాయం చేసి ఇచ్చిపోతుంటాడు. ఇప్పుడు ఆయన నీలిమ హాస్పిటల్ అంట ఉచితంగా వైద్యం చేపిస్తాడు, నిజమేనా అది? కరెక్టే, నేను అక్కడికే పోతా. ఇప్పుడు నా ట్రీట్మెంట్ అక్కడే అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఏదో పింజర్ ఏదో పాము నాకితే కాలు ఉబ్బితే ఆపరేషన్ చేయించిండంట, నిజమేనా అబద్ధం? అది నిజమే, చేయించిండు. అందరికి ఎవరు పోయినా అందుబాటులో ఉంటుంది హాస్పిటల్. జనగాం అంటే పేరు అక్కడ మషూర్ ఉంటుంది. జనగాం అంటేనే కొనుక్కుంటారు ముందుగా. ఇప్పుడు నేను పోయినా అంటే వీల్ చైర్ వస్తూనే ఉంటుంది. అంతేనా? అంటే మీరు పోయి ఆధార్ కార్డు చూపించాలా? ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే తీసుకుంటుంటారు. ఇప్పుడు మీకు పైసలు ఏం ఖర్చు కావు? ఇక ఏం పైసలు ఖర్చులు, మందులు వాళ్ళే ఇస్తారు. ఇక వాళ్ళు ఇచ్చిన మందులు వారం రోజులకి ఇస్తారు, మళ్ళీ అయిపోతే మళ్ళీ పోయి దగ్గర ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు. దూరం ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కొనుక్కుంటారు. అదే మరి ఇప్పుడు బయటనేమో పల్లా రాజేశ్వర రెడ్డి మంచోడు కాదు, భూ కబ్జాలు చేస్తాడు అని అంటారు కదా. మరి అది ఏం లేదు ఇంతవరకు అయితే, ఏం లేదు. మళ్ళీ గెలుస్తాడా? ఇక మళ్ళీ వస్తాడు, రావాలనే ఉన్నది. పబ్లిక్లో కూడా వస్తాడు అనే ఉన్నది. పబ్లిక్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు మంచిగా చేసిన వాళ్ళను ఎవరైనా మళ్ళీ రావాలని చూస్తారు. ఈ దోపిడీదారులను రానియరు, వాళ్ళు రారు కూడా. ఈ కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? ఇక అయిపోయినట్టు అంటే ఎక్కడో ఒకడో ఉంటుంటుంది, మొత్తం ఏం అయిపోదు. కానీ ఇక ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంటుంది. అది ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన తక్కువ టైంలో? వాళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఇక ఇన్ని రోజులు వాళ్ళే ఉంటే ఎట్లా అని పబ్లిక్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3 ఏళ్ళు అవుతుంది కదా, అంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు కదా. 10 సంవత్సరాలు చేసిండు. ఆయన చేసిన పని మంచిగా ఉన్నది కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని అనుకున్నారు, రాబెట్టిండు. 10 గుడ్డలు గిరాకీ వచ్చినప్పుడే. ఎంత తీసుకుంటావు ఈ 2 కోట్లకు? 80 రూపాయలు, 40 రూపీస్ సరే ఒకటి, 40 రూపాయలు. ఎంతసేపట్లో చేస్తావు ఇప్పుడు 10? అర్ధగంట సేపట్లో అయిపోతుంది. 80 రూపాయలు వస్తాయి.
నీకు ఏమైనా ఖర్చు ఏముంటుంది, ఏమైనా ఖర్చు ఉంటుందా? బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు కొనుక్కొస్తా. అంటే నా కట్టెలపై కడవ తెస్తావా, కొనుక్కొస్తావా? ఫంక్షన్ హాల్లో దొరుకుతాయి, చెప్తాయా? ఫంక్షన్ హాల్లో దొరుకుతాయి బొగ్గులు. ఏం పేరు అని పేరు? పోసే ఓసయ్య. ఏం పని చేస్తుంటావు? ఏమో ఇట్లా తినడు కూర్చుండి ఇట్లా కూర్చుంటే ఎట్లా వెళ్తుంది మరి? చేద్దాం మరి సార్, మరి చేద్దాం సాధారణ చేస్తాం చెప్పు. పైసలు ఎట్లా మన ఖర్చులకు కావాలిగా? అంటే పంపేరా కొడుకు కొడుకులు పంపిస్తారా? పింఛన్ వస్తుందానే? పెంచి ఇప్పుడు రాదు సార్, రాదా? రాదు. ఎందుకు ఏజ్లోవా? పెద్ద అంటే 2 సార్లు పెట్టినా రాలేదు, అక్కడ వస్తుంది. ఇప్పుడు మొన్న పెట్టినా వచ్చింది అన్ని అయితే ఉండేది ఇక్కడ ఉంటావా, హైదరాబాద్ ఉంటావా? ఇక్కడ ఉంటున్నా ఇప్పుడు, కానీ ఇప్పుడు ఉండేది అప్పుడు సార్ హైదరాబాద్ ఉన్నా, అక్కడి నుంచి వస్తుంది. 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన చూసినాం కదా, 3 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తుంది? అదే మంచిగా ఉండే ఎవరిది? కేసీఆర్ బాబుది. కేసీఆర్. ఎందుకు కేసీఆర్ ఏం చేసిండు, ఈయన ఏం చేయలే? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చూడు, వచ్చినవి కూడా ఏం చేస్తాడా, ఏం చేస్తాడా? ఈయనకు టైం ఇవ్వాలి కానీ కొద్దిగా. టైం అంటే టైం ఏది ఆ. చేస్తాడు, ఎందుకు టైం ఇవ్వడానికి రెడీగా లేరా? అడగలేదుగా. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? ఏం పేరు ఇప్పుడు పల్లరాసిపోయా వల్ల వస్తాడా, ఈ ఊరికి వచ్చిపోతాడా? వస్తాడు వస్తాడు. మీకు అందుబాటులో ఉంటాడా? ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకో, పోయే అవకాశం ఉంటుందా ఆయన దగ్గరికి? ఉంటాం, పోతాం. పోతారా? ఏం పని చేసిండే మరి మీకు? ఏంటంటే నేను ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎదుర్కొంటే నేను సన్నలు అక్కడే ఉన్నాయి, ఇలా కింద సంవత్సరాలు కింద నేను 40 సంవత్సరాలు ఆయన ఉన్నా. ఇప్పుడు 3 సంవత్సరాలు కావచ్చు వచ్చి, 2-3 ఏళ్ళు అయింది ఇటుకు వచ్చి. అంతే. సరే, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? రాజిరెడ్డి. ఓకే, మీరేం పని చేస్తారే? ఏం లేదు, తినడు కూర్చుంటే అంతేనా? పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 2000, 3000? 2000. 2000. మరి నెలకు సరిపోతుందా 2000? ఇక అట్లే సరిపుచ్చుకోవాలి. సరిపించుకోవాలి. మంద అలవాటు ఉందా? ఎప్పుడన్నా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా అయ్యా, రోజేం తాగవు అయితే? రోజు ఏం తాగా సార్, రోజు తాగితే ఈ 2 రోజుల్లో అయిపోతాయి. అయిపోతాయి. అంతే కదా? ఎట్లుంది కేసీఆర్ పరిపాలన, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ మంచిగా ఉన్నది. అవునా? ఎందుకు కేసీఆర్ ఏం చేసిన మరి నీకు? మంచిగా చేస్తాడు. రైతు బంధు, ఆయన 2000 ఇచ్చి నేను 2000 ఇస్తాను పింఛన్. రైతు బంధు ఇచ్చి అన్ని బోనస్ ఇచ్చేది 500, మంచిగా ఉండే. కేసీఆర్ ఇచ్చిండా? ఇప్పుడు ఈయన రైతు బంధు ఇస్తుండు కదా, బోనస్ కూడా ఇస్తుండు. బోనస్ ఇస్తలేడు సార్, ఇస్తలేడు. నువ్వు ఇంతసేపు మాట్లాడబోద్ది, మళ్ళీ మధ్యలో వస్తుంది. బోనస్ ఇస్తలేడు సార్, 500 ఇచ్చేది. ఇప్పుడు ఈయన బోనస్ ఇస్తుండు కానీ ఎవరు? రేవంత్ రెడ్డి ఇస్తలేడు. తెలియదా? ఇప్పటి వరకు ఇవ్వలేదా? 2000 ఇప్పటి వరకు ఇవ్వలే. రైతు బంధుకి ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఉంది. 4. రైతు బంధు వచ్చిందా? వస్తుంది. మరి ఆయన ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు, నీకు ఇబ్బంది ఏమవుతుంది మళ్ళా? జర ఆయన ఉండగా మంచిగా చేసేది అన్నట్టు. ఒకటేసారి వచ్చేదా పైసలు? ఈయన పరిస్థితి, మీ పల్లా రాజేశ్వర రెడ్డి పరిస్థితి వస్తాడా? వస్తాడు. వచ్చిపోతాడా? వచ్చిపోతాడు సార్. మాట్లాడతాడు ఎప్పుడో మీతో? మాట్లాడతాడా? నేను ఎమ్మెల్యే అని చెప్పి మీటింగ్ పెడతాడు. చాలా మంది. ఎన్ని రోజులు అవుతుంది ఇడికి రాక? ఆయన ఎలక్షన్లో అప్పుడు వచ్చేది, ఈ సందులో రాలేదు సార్. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి చాలా ఏండ్లు అవుతుంది కదా, ఈ మధ్యలో రాలే? ఈ మధ్యలో రాలే అనిపించలే నీకు ఈ మధ్య? మరి ఎట్లా? మనకి ఏమైనా పని ఉందనుకో, పోయే అవకాశం ఉందా? ఉన్నదా? నీకేం పని చేసిండు ఆయన? మంచిగా చెప్తాడు. జ్వరం వచ్చినా ఏ చేసినా హాస్పిటల్ కాలు దెబ్బ ఏ తాగినా మంచిగా చేస్తాడు. జ్వరం వస్తే ఆయన ఏం చేస్తాడు నీకు? ఇక అన్నీ ఫ్రీ చేస్తాడు. ఫ్రీయా? మళ్ళీ కేసీఆర్ వస్తాడా? చెప్పలేం సార్, చెప్పలేం. ఇప్పుడు కేసీఆర్ మంచిగా అంటే మళ్ళీ చెప్పలేమంటే? చెప్పలేం. ఇద్దరు ఎటు తిరుగుతావు? ఏ పార్టీలో తిరుగుతావు? నేను ఏ పార్టీలో తిరిగా. అన్ని పార్టీలు మనయేనా? ఎవరు పైసలు ఇస్తే ఆ కండువా కప్పుకొని తిరుగుతూ ఉంటుంది. కానీ బట్ట ఇవ్వాలి తిరిగా. కండువా వేసుకోమంటారు కానీ వేసుకోమంటారు, మనం వేసుకుంటున్న పైసలు ఇస్తారుగా మరి. ఇప్పుడు ఒక మీటింగ్ పోతే 500 ఇస్తా అంటారు, కండువా వేసుకుంటేనే పైసలు ఇస్తా అంటారు కదా, అప్పుడు కూడా వేసుకోవా? వేసుకుంటే అప్పుడు కానీ ఇక చూస్తావు అట్లా మూమెంట్. నువ్వే ఏం పని చేస్తావే? నేను సెంట్రింగ్ పని చేస్తే వ్యవసాయం ఉంది, సెంట్రింగ్ పని 2 ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఒకటేసారి వచ్చిందా, ఎకరం వచ్చిందా? మొన్న ఎకరం ఒకసారి, మళ్ళీ ఒకసారి ఎకరం, మళ్ళీ ఎకరం. ఇట్లా 4 ఎకరాలకు ఎకరం తరపున వేస్తుండు. వేస్తుండంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ వేసినప్పుడు అంటే ఒక్కటేసారి ఆయన వేసిండు, ఈయన వేయలేదు కాబట్టి అప్పుడు కొంచెం పరిస్థితి కొత్తది కాబట్టి బడ్జెట్ ఇచ్చిరొచ్చు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈయన ఎక్కేసరికి కొంచెం అప్పులు ఉన్నాయని లేటుగా రావచ్చు, దానికైతే అన్ని బరాబర్ ఇస్తుండు.
ఇప్పుడు పల్లరాజిరెడ్డి కూడా మాకేం కాదు కానీ హాస్పిటల్కి పోతే మొన్న మేము పోయినాం. పోతే ఇట్లా జనగమని మా ఆధార్ కార్డు మా ఓటర్ ఐడి అడిగితే ఇచ్చినాం. పోగానే మంచిగా స్లిప్ అది ఓటీపీ ఆఫీస్కి అది రాసుకుని ఓడిసి పోయినాం, చూపించుకున్నాం. డాక్టర్ కూడా మనం జనగామ ఆయన పేరేం పేరు ఆయనే ఉన్నాడు అక్కడ, చూసిండు, మళ్ళీ టెస్టులు రాసిండు, సర్జరీ అది మన స్కానింగ్ చేయాలన్నాడు, తీసి చూపించిండు, టాబ్లెట్ ఇచ్చిండు. పోయినాం, మళ్ళీ నిన్న పోయినా. పోతే సరే మరి ఇట్లా ఏంటంటే నువ్వు కొంచెం మందు బంద్ చేయి, మందు అవుతావు కానీ సరే బంద్ చేస్తుంది అని చెప్పి. ఇక అదే రాజకీయం అంటే ఇక వాళ్ళకి అదృష్టం ఉన్నోళ్ళు గెలుస్తారు, అదృష్టం లేని వాళ్ళు గెలుస్తారు. ఈ పార్టీ మనది, ఆ పార్టీ మనది అనకూడదు ఎప్పుడైనా. అందరూ మంచిగానే చేస్తారు. ఆయన ఎక్కినప్పుడు ఆయన మంచిగా చేసిండు, ఈయన ఎక్కినప్పుడు ఈయన మంచిగా చేసిండు. ఆయన ఇచ్చిండు, ఆయన పల్లెకు 12 ఇండ్లు ఆయన ఇచ్చిండు, ఈయన 12 తెచ్చిండు. 24 ఇండ్లు వాళ్ళు ఇద్దరు కలిసి తెచ్చారు కదా. ఇద్దరు పార్టీలు అనుకోవాలి, మన ఒకరిని తెచ్చుకోవాలని చేయొద్దు. అందరూ మంచిగా ఉంటే కాంగ్రెస్ కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఇవ్వాల్సిందే కంపల్సరీ అప్పుడే అయిపోయింది అంటారు, కాంగ్రెస్ పని అయిపోయింది. అట్లా నేను అనుకుంటే నేను అనుకోడు, ఆయన అనుకుంటే ఇంకో ఆయన అనుకోడు, ఎవరైనా అంతేగా. కాంగ్రెస్ తోటి కొన్ని రోజులు అది నేషనల్ పార్టీ, ఇది మొన్నటి పార్టీ. నేషనల్ పార్టీ కావాలంటే కొన్ని టైం పడుతుంది, ఇది మొన్నటి పార్టీ కాబట్టి జిల్లుని వచ్చింది. నేషనల్ పార్టీకి ఎంతైనా అక్కడ నుండి రావాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కదా కష్టం. దానికోసం ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా మీ పల్లా రాజేశ్వరరెడ్డి, అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి పనులు చేయనిస్తురా? మా ఎమ్మెల్యే కాదు కానీ అట్లా ఏం లేదు. మరి అబ్బరి కొట్లాడుతాడు, మంచిగా పని చేస్తాడు. ఇప్పుడు కాలేజీ జనగాంలో కాలేజ్ ఓపెన్ చేస్తాడు కదా, ఇప్పుడు కాలేజ్ కట్టారు కదా, ఓపెన్ చేస్తాడు. అది మాకు జనగాంకు ఏది మెడికల్ కాలేజ్ ఏమో వచ్చింది కదా, అది ఓపెన్ చేస్తారు. మంచి పని చేస్తాడంటే లేడు, మంచి వ్యక్తి పల్లరాజిరెడ్డి. ఇక మళ్ళీసారి ఆయన ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు వస్తారు అంతే. ఇప్పుడు ఆయన హాస్పిటల్ పోయినా ఫ్రీగానేనా? ఫ్రీగానే. అంటే బాగానే రిసీవింగ్ బాగానే ఉంటుందా? పట్టించుకుంటారా? మంచిగా పట్టించుకోరు, ఫ్రీగానే అని చెప్పి తీసి పడిస్తారు. మంచిగా పట్టించుకోరు. వాళ్ళు ఉన్న డాక్టర్లు అయినా ఎవరైనా సరే పోగానే మంచిగా తీసుకుంటారు. మంచిగా సైలెంట్గా ఎవరిని ఏమన్నారు, మంచిగా చూస్తారు. టైం కాగానే వెళ్ళిపోమంటారు. సరే మంచిగా. ఇప్పుడు ఈ ఊర్లో చాలా మంది పోయారు హాస్పిటల్. ఈ ఊర్లో 50 మంది పోయారు, అంతే 50 మంది పైన పోయారు. ఇప్పుడు సైడ్ పాయింట్ ఏమైనా పైసలు అడుగుతారా? 100 200 ఒక్క రూపాయి బిల్ల కూడా అడగదు, లేదు ఒక్క రూపాయి బిల్ల కూడా. మనం పోతే బస్ ఛార్జ్ ఆడలకు ఫ్రీ అంతే, ఏది లేదు. ఇప్పుడు ఒకవేళ అది ఉచితంగా లేకపోతే మీకు మస్తు పైసలు అవుతాయి బయటికి పోతే. అయితే ఒక స్కానింగ్ ఇస్తే 2000 అడిగినాను పైన బయట, అలా ఫ్రీ చేశారు. మంచిది. డూప్లికేట్ వైద్యం ఉంటుందా, ఒరిజినల్ ఉంటుందా? మంచిగా ఉంది వైద్యం. ఆ గోళీలు కూడా మంచి పవర్ఫుల్ గోళీలు బాగున్నాయి, తీసుకొచ్చుకున్నా వేసుకున్నా కంట్రోల్ అయింది బాడీ. ఇప్పుడు మందు తాగొద్దని చెప్పిండా, మందు తాగకు కొంచెం కంట్రోల్ చెయ్యి అని చెప్తుంటే అంతే, సరి చేస్తా అని చెప్పిన. ఇప్పుడు అలవాటు కదా మరి ఊకోదు పొద్దుకంగానే. ఇక తక్కువ తాగాలి, మంచిగా నువ్వే బాగా మంచిగా ఉంటావు, లేకుంటే ఖరాబ్ అయిపోతావు అని చెప్పి. తక్కువ అంటే ఎంత ఇప్పుడు 90 అట్లా చెప్పినా మన దాన్ని ఏం చెప్పలే, మనం అనుకుంటున్నాం ఆయన డాక్టర్లు చెప్తారా, వాళ్ళు ఏం చెప్పలే. నేను తగ్గించినావా మరి అంతేనా? అప్పుడు నాకు కూటర్ తాగేది, ఇప్పుడు పెగ్గు తాగుతున్నా అంతే. నిద్ర పడుతుందా? ఇక పట్టాలి, ఇక మనం ఖరాబ్ కాకపోతే అంటే నిద్ర పట్టాలి కదా కంపల్సరీ. సరే ఓకే. ఈ ముత్తిరెడ్డి పొన్నాల లక్ష్మి పరిస్థితి ఇక మనం ముత్తిరెడ్డి ఆయన ఎప్పుడు మన దగ్గరికి మేము పోలేదు, మనకు తెలియదు ఆయన గురించి. మనకి వచ్చి గెలిచినప్పుడు కూడా ఏం రాలేదు ఆయన ఎక్కడ ఆయన దగ్గర కూడా పోనీయలేదు మన ఈ ఊరోళ్ళు, మనకు టచ్ అవ్వలేడు. పొన్నాల లక్ష్మి అంటే వచ్చిండు, ఆయన పాత పార్టీకి వయసు వాళ్ళు పెద్దోళ్ళ దగ్గర పోయిండు, వాళ్ళతో మాట్లాడిండు పొన్నాల లక్ష్మి అంతే. జాగ్రత్త మరి ఆరోగ్యం. సరే మంచిదా. సరే ఏంది ఏమంటావు? ఏం పని చేయలే, పొన్నాలక్ష్మి ఏం పని చేయలేదు, ఏం పని చేయలే. చేసింది మొత్తం ఆయనే అంట మంత్రిగా ఉన్నప్పుడు. ఏ వాడాలి అన్నాడు, చేయలే. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల మంత్రిగా ఉంటుండే కదా, ఉన్నా ఏం చేయలేదు. ఒక షేటకోడు డ్యామ్ కట్టిండు అంతే, ఇంకేం. 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదా? ఏం చేయలే. అదే నిజమన్నా, అదే రియల్ గా చెప్తాడు. పని చేయండి గెలిపిస్తారు, 4 సార్లు గెలిపించారు ఆయనకు. ఇప్పుడు నేను దగ్గర 60-65 ఏళ్ళకున్నా, నా పేరు యూసుఫ్, మేము ముస్లిమ్స్, ఏం చేయలే. ముస్లిమ్స్ కాంగ్రెస్ దగ్గరే ఉంటారు కొద్దిగా. ఏం కాంగ్రెస్ దగ్గర ఉన్నా ఏం లేదు, ఏం లేదు గట్టనే. ఈయన పరిస్థితి ఏంది పల్లరాజేశ్వరరెడ్డి పరిస్థితి? పల్లరాజేశ్వరరెడ్డి కంపల్సరీ మళ్ళీ ఎట్లయితే అట్లా వస్తాడు. ఎందుకట్లా? ఆయన మంచి పనులు చేసాడు కాబట్టి వస్తాడు. ఏం పని చేసిండే? మంచోడు. ఏం పని చేసిండే? ఇంకా ఏం పని చేయలే, ఆయన రాలే, ఏం మరమ్మతులు చేయలే. అదే పల్లా ఏం పని చేసినట్టున్నా? అదే పల్లా ఏం చేసా, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కాబట్టి వస్తాడు అంతే. అంతే. పని ఏం పని చేయలేదా? ఏం పని మాకు పళ్ళు పెట్టలేదు, పళ్ళు చేయలేదు అంటావు, గెలుస్తాడు అంటావు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీతో గెలుస్తాడు, కేసీఆర్ తరఫు గెలుస్తాడు అంతే. వైద్యం అంటే ఉచితంగానే అంటగా? ఉచితమే. నేను పోయినా హాస్పిటల్
నీకేమైంది? నాకు అప్పుడు నాకు కాలు నడవరాలే, జ్వరం వచ్చింది, అది చేసింది పోయినా. ఎంత బయటికి పోతే ఎంత పైసలు అవుతుండే? బొచ్చాడు పైసలు. మరి నీకు చేసింది మళ్ళీ ఏం చేయలే అంటావు? పల్లె హాస్పిటల్లో చేసిండ. ఇప్పుడు పైసలు మిగిలినట్టేగా? మిగిలినట్టే. పట్టించుకోరు హాస్పిటల్ మంచిగా పట్టించుకున్నారు. తీసి పడేసిరా పుణ్యానికి వచ్చింది. లేదు తీసేం పడేది మంచిగా అట్లేం లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసావు ఇప్పటి వరకు? నా ఆయాములు అయితే 4-5 చూసిన. రామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? మరి నాకు కేసీఆర్ ఇష్టం చాలా. అయ్యా మరి ఓడిపోయిందిగా మరి. అదే ఓడిపోయిందంటే పబ్లిక్ చేతకు పిచ్చోడి చేతులు రవుతూ ఇష్యూర్ దగ్గర ఎవరి దగ్గర తెలియదు. కానీ ఒక్క పని చేయలేదు ఆ కేసీఆర్. ఈ వికలాంగులకు పింఛన్లు పెట్టుడు, అది చేసుడు ఇది చేసుడు చేయలే. ఇచ్చింది కానీ 4,000 ఏమి ఇస్తాడుగా? 4,000 కాదు, అవే 2,000. అవే మొత్తం వికలాంగులకు 4,000 ఏమి ఇస్తాడే? వికలాంగులకు 4,000 చేయలే అంటావు, మళ్ళీ 4,000 అంటావు. ఇవి అన్ని పథకాలన్నీ కేసీఆర్ పెట్టిన పథకాలే. ఇప్పుడు ఇవి చేసే ఏ ఊర్లో ఉన్నావు ఇప్పుడు? ఈ కేసీఆర్పల్లిలో ఉన్నావా? కేసీఆర్పల్లిలో ఉన్నా. మరి అటు ఇటు మాట్లాడుతావేంది? అటు ఇటే మాట్లాడుతున్నా. ఒకసారి ఇచ్చిండంటావు, ఒకసారి ఇయ్యలేదంటావు. ఏడి అవేనే పింఛను కేసీఆర్ ఇచ్చినాయి అది. మళ్ళా కేసీఆర్ వస్తాడా? మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకే వస్తలేడు. లేకపోయినా వస్తాడు. అరే వచ్చి ఓటర్ని అడగాలిగా, నాకు వెయ్యని అడగాలిగా. అడుగుతాడు. శాతం అయితే లేదంట ఆయనకు. వస్తాడు. లేకపోతే హరీష్ రావు లేడా? హరీష్ రావుని రాజకీయం చేయనిస్తారు? హరీష్ రావుని అదే ఇంజనీర్ వాళ్ళ కొడుకు లేడా? ఉన్నాడు. కేటీఆర్ ఉన్నాడు. మరి కొడుకుండగా అల్లంతో చేపిస్తారని. బాబాయ్ ఏం పేరు నీ పేరు? నా పేరు ఆశీర్వాదం సార్. ఆశీర్వాదం. ఆశీర్వాదమా? ఆశీర్వాదం అంటే ఇట్లా బ్లెస్సింగ్స్ అంటారు, ఆశీర్వాదిస్తున్నా అంటారు. అవును, దేవుడు నన్ను ఆశీర్వదించి ఇప్పుడు 77-78 ఏళ్ళు ఉన్నా నేను. నీ పేరు బాగా పెట్టారు. ఎవరు పెట్టారు? మీ నాన్న? ఆయన పెట్టాడు. మంచిగా పెట్టిరే నిజంగా. మా నాయన పెట్టి. ఎవరన్నా అంటారా నీ పేరు బాగా పెట్టారు అన్నారు? ఎవరన్నా అంటారా? నా పేరు సరిగా రాదు కొంతమందికి. అందరిని ఆశీర్వదిస్తావా మరి? దేవుడు ఆశీర్వదించాలి, నేనేమో చేస్తా సార్. ఇప్పుడు నీకంటే చిన్నోళ్ళకి కూడా నువ్వు ఆశీర్వదించాలి. అవును, అంతేనా? చిన్నోళ్ళకి చేస్తా కానీ పెద్దోళ్ళకి చేయలేదు. ఏం పని చేస్తావే? నేను మేస్త్రి పని చేసేది సార్. ఇప్పుడు చేతన అయితే లేదు, ఇప్పుడు ఊరుకున్నాను. పని చేసి మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యాయి సార్ పని. అయ్యా మరి పైసలు ఎట్లా? ఇక చాలా కష్టమే. పింఛన్ వస్తున్నది. ఎంత? 3,000 వస్తుందా? 2,000. 3,000-4,000 ఇస్తానే. లేదు సార్, ఇత్తలేడు. అడిగినావా మరి? అడగలేదు, నేనేమో అడిగినా. అయ్యా అడగాలి కానీ మరి. అడగలేదు కానీ 2,000 అయితే ఇస్తున్నారు సార్. టైంకి వస్తున్నాయా? టైంకి వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు కూడా 2,000. ఇప్పుడు కూడా 2,000. ఈయనేమో ఎక్కువ ఇస్తాడు. 3,000 అన్నాడా మీకు? 4,000 అన్నాడు. ఇత్తలేడు. అడిగినా ఎప్పండి ఈ కాంగ్రెస్ వాళ్ళని? నేను అడగలేదు సార్. అడగలేదా? ఇంకా ఇప్పుడు ఏమైనా పని పోతున్నావు మరి? బూట్లు వేసినావు? బాగా బూట్లు వేసినావు. జరా చెప్పులు కుక్కలు ఎత్తుకపోయినాయి సార్ రాత్రి. మంది కుక్కలా మన కుక్కలేనా? మళ్ళీ కుక్కలే. ఈ ఉంటాలన్నీ కొరికినాయి, అవి వేసుకున్నా. అంతేనా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు కదా సార్ మంచిగానే. మరి ఎందుకు కూడా కొట్టిరు? ఎందుకు కొట్టిరంటే ఎప్పటికీ ఆయనే చేస్తాడా అనే ఉద్దేశంగా చేసారు. ఇప్పుడు ఈయన పరిపాలన ఎట్లుంది రేవంత్ రెడ్డిది? ఇక కొన్ని ఇవ్వడం కొన్ని జరగడం అట్లనే నడుస్తున్నది ఇప్పటి వరకు అయితే. ఏమైనా వ్యతిరేకత ఉందంటున్నా? మీరు ఆడ పెద్ద మనుషులు కూర్చుంటారు కానీ 10 మంది కూర్చుంటారు. తిడుతురా రేవంత్ రెడ్డి? ఏమైనా తిడుతురా? లేదు సార్. అవునా? 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి? 6 గ్యారెంటీలు అని చెప్పిండు కానీ ఉచిత బస్సు అని చెప్పిండు, పింఛన్ అని చెప్పిండు, కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు, ఏదో చెప్పిండు. అవి కొన్ని ఎట్లా నడుస్తున్నాయో, కొందరు ఇచ్చిండ్రు అంటారు, కొందరు ఇవ్వలేదు అంటారు. ఎవరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? రాజిరెడ్డి, పల్లారాజిరెడ్డి. పల్లానా? వస్తాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. మంచోడేనా? మంచోడే సార్. ఏం చేసిండు మరి? నీకు ఏమైనా చేసిన పని? నేను చెప్తున్నా కదా సార్, దానికన్నా పోయి నేను 2 సంవత్సరాలు బాధపడ్డా. ఒక్క నెలలనే బాగు చేసి తోలేడు. ఏమైంది? పింజరనా? పాము? పెంజర కాదే, పాము నాకితే గంత పెద్దగా అయిందా? ఇంత దొడ్డు అయింది సార్. కాలు ఈ మోకాలు కాడికెళ్ళి ఇంత దొడ్డు మోదగాలు అయినట్టు అయింది. దాన్ని ఆపరేషన్ చేసి బాగా చేశారు సార్. ఎవరు చేయించారు? డాక్టరు. మేమే పోయినాం తెలిస్తే హాస్పిటల్ కాడికి. వాళ్ళు 1 నెల రోజులు
ఉంచుకొని బాగా చేస్తుంది. ఎవరు హాస్పిటల్ ఎవరిది? రాజిరెడ్డిదే సార్, పల్లా పల్ల రాజిరెడ్డిదే. అయిందేనా? అలాగే. పైసలు తీసుకోరేమన్నా? పైసలు లేవు, ఏం లేవు సార్, పైసలు లేవు ఉచితంగా 24 గంటలు ఏడ్చిన సార్ దీని గురించి. చాలా బాధపడ్డా, మనసులకి వెళ్ళి ఎప్పుడు పోదు, చాలా బాగుపడ్డా. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా, మంచిగా. పైసలు తీసుకోకుండా చేయించిన ఆయన? పైసలు లేకపోతే ఏడో కానీ చాలా కష్టం. పెద్ద పెద్దగా అయింది. పెద్దగానే ఇప్పుడు పింజర్ నాకు 30 అవుతుందా? అట్లా అయింది, సెప్టిక్ అయింది ఇది. సరే, ఇది ఆపరేషన్ చేసి తోలు తీసి ఇక్కడ అతికేసారు. ప్రైవేట్లో ఎంత అడిగారు మరి అప్పుడు? ప్రైవేట్లో నేను పోలే గవర్నమెంట్ దాంట్లోనే పోయినా కానీ ఆడ సికింద్రాబాద్లో పోయినా బాగాలే, ఇక్కడ జనగామలో ఉన్నా బాగాలే, ఆడికి పోతేనే బాగా అయినా. ఏం హాస్పిటల్ పేరు ఏం పేరు? నీలిమనా? నీలిమ ఇక్కడ హైదరాబాద్లోనా ఇది? ఈ గట్కేసారు సార్, గట్కేసార్ దగ్గర. మరి ఇది ఆపరేషన్ అయిన తర్వాత కలిసినావు మరి? మీ పల్లా కలిసినావు పోయి? పలా కలవలే ఇగిటే ఉన్నా, బాగుపడ్డా ఇగిటే ఉన్నాయి. మరి ఈయన మంచోడు కాదంటారు కానీ పల్లా? నా వరకైతే నాకు చాలా చక్కగా చేసిండు కాబట్టి విశ్వాసం తప్పకుండా మంచోడే అని చెప్తా. ఇంకా వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ ముత్తిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వాళ్ళు అంత పోయారు. అంత పోయారా? ఇక వాళ్ళు రారు. అంతేనా? వాళ్ళు రారు. వాళ్ళు చేసిన కాడికే చేసారు కానీ మళ్ళీ రారు. ఇప్పుడు ఎన్ని అయింది చేపించి? ఇది 4 నెలలు అయింది సార్, 4-5 నెలలు. ఇప్పుడు నీకు ఏమైనా పరిచయం అని చేయించండి? ఇట్లా పరిచయం లేదు సార్, ఈడ ఎమ్మెల్యే అయినప్పుడే ఇక మేము ఫ్రీ అంటే పోయినాం సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా ఫ్రీగానా? ఫ్రీ అని అందరికి, జనగామ వాళ్ళకే ఫ్రీ, వేరే వాళ్ళకు డబ్బులు తీసుకుంటాడు. అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ ఫ్రీ? పెద్ద సమస్య వచ్చినా ఆధార్ కార్డు మీద చేస్తాం సార్. అంతేనా? మంచి పనే చేస్తుండ అయితే? మంచి పనే చెప్తాడు సార్. నిజమేనా అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమి సార్, నాకు గట్టిగా చెప్పమంటారు కాదు? లేదు అబద్ధం ఏం లేదు, అన్నీ నిజమే. నేను చెప్పినవి అయితే నిజమే. సరే, ఎటు పోతున్నావు మరి? ఎట్లే సార్, టైం పాస్ కూకుంటాం జరిసేపు, ఇంకేమున్నది. ఏం పేరే బాబు నీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి. ఏం పని చేస్తావే? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు రైతు బంధు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. మరి ఏంది రైతులు అక్కడక్కడ నొల్లి పెడుతున్నారు? అప్పుడేమో 1 ఎకరానికి వచ్చినాయి 2 సార్లు, ఇప్పుడు 36,000 పడ్డాయి నాకు. ఒకటేసారి పడ్డది? ఒకటేసారి ఇప్పుడు పడ్డాయి. ఒకటేసారి ఇవ్వలేదు కానీ ఒకటేసారి పడ్డాయి నాకు, పడ్డాయి. అవునా? మరి రైతులు అక్కడక్కడ నొల్లి పెడుతున్నారు. మేము ఇక పడని వాళ్ళు పెట్టరా సారు. నీ దగ్గరకు వస్తా. అయితే ఏమైంది? అందరికి ఏం మనకు తెలియదు, నాకైతే 35,000 పడ్డాయి. అప్పుడు కేసీఆర్ ఎంత వస్తుంది నీకు? అప్పుడు 36,000 30,000 అన్ని ఒకటేసారి వేసిండు ఆయన. ఈయన వేయలే, ఎకరానికి వేసిండు ఈయన. ఆయన మొత్తం ఒకసారి. అట్లా మంచిగుందా పద్ధతి? ఇట్లా మంచిగుందా? ఇక ఎట్లా చూసుకుంటే అట్లే మంచిగుంది. ఇట్లనేమో ఎదురు చూడాల్సి వస్తుంది, అట్లా ఒకటేసారి పడ్డాయి. మనం టైం వచ్చిందంటే మోడీ గారు 2,000 వేసినట్టుగా వేసుడే, వెనక ముందు ఏం చూడలే ఆయన. ఈయనేమో కొంత లిమిట్ పెట్టినట్టు కదా, వ్యవసాయం చేసే వాళ్ళకే రైతు బంధు. ఇది కూడా మంచి పద్ధతిగా, మంచి పద్ధతే. కానీ ఒకసారి వేస్తే మంచిగా. నాకు రుణమాఫీ అయింది, 1,20,000 మాపేది. అంతే, 2 సార్లు అయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి అయింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి అయింది. ఇప్పుడు నువ్వు ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పరిపాలన చూసినావు, ఇప్పుడు రేవంత్ పరిపాలన చూసినావు, ఎవరి పరిపాలన మంచిగా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు చేసిందంటే ఇప్పుడు చేసేటి అన్ని ప్రజలకు మంచిగా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చేస్తుండు ప్రజలకు? ఏదైనా చేస్తాడు. ఒక్క ఇల్లు ఇచ్చినా, ఒక్క ఇల్లు లేవు, గన్ని ఇండ్లు హన్మకొండలు. మా ఇంటి ముంగట కనీసం ఒక 100 ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు. ఎవరికైనా ఇచ్చిండ్రా కట్టి? అట్టే మన పెట్టావు, కూలిపోయి. మా దగ్గర మొత్తం అందరికి ప్రజలకు అందరికి ఇచ్చిండ్రు. కొండ సూరేఖ ఆమె ఏది ఇందిరమ్మ ఇండ్లు. మరి వాళ్ళు ఇచ్చే 6 లక్షలు ఇస్తారు. ఎంత ఇస్తురే? 5.
5 లక్షలు ఇల్లు అవుతుందా మరి? కాదు ఇంకా పెట్టుకోవాలి పెట్టుకోవాలి. 60 గజాలలో గా పైసలు ఉంటే కట్టుకుంటాడు కదా, గా పైసలు లేకనే గుడిసెలు ఉంటారు కదా, అంతే కదా. అంతే. ఆ. వీళ్ళ పరిస్థితి ఏమైంది? ముత్తిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మీ సోపతే కదా. దొంగలు వాళ్ళు అంతా దొంగ ఇళ్ళకి పోతారు, అలాగే ఇళ్ళకి వస్తారు. ఎన్నో ఒక దాన్ని ఉండాలి, ఎడవాలి. ఏం లాభం ఇప్పుడు? పునాలు లక్ష్మీ ఏం లాభం చెప్పు ఇప్పుడు? ఇద్దరికి పోవట్టే అన్న ఏముంటే అయిపోవు కదా, టీఆర్ఎస్ ఉంటే అయిపోవు కదా. ఇళ్ళకి వాళ్ళకి తెలిపోవడం, వాళ్ళకి కాంగ్రెస్ టీఆర్ఎస్ లో ఇప్పుడు పొన్నాలా ఇడికే గెలిచిండు కానీ ఇళ్ళకి అల్లకి ఇళ్ళకి దింపకూడదు. ఎందుకన్నా ఒక్క దగ్గర ఉంటే ఒక్క దగ్గర ఉంటే ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రజలకు కూడా వస్తుండ్రు పోతుండ్రు, అట్లా మంచిగా ఉంటుంది. ఏమిటి పోయింది మరి అటు మరి? మాకేమేరుగా రాజకీయం చేస్తూనే ఏంది ఇప్పుడు మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? పల్లా ఇప్పుడు ఇవన్నీ తెచ్చి అన్ని ఇప్పుడు ఆయనే ఎవరు పొన్నాలు లక్ష్మీ కాలువలు నీళ్లు అప్పుడు అన్ని ఆయనే. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏదో వస్తుంది, టీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్, బీజేపీ? ఎవరు పైసలు ఎక్కిస్తాలే, పైసలతోనే పని. అదే ప్రజలు కూడా అట్లా ఆశపడ్డారు. మంచిది. నువ్వే బాబాయ్ ఏం పని చేస్తావు? నేను తాళ్ళెక్తాండి. మరి టైం అయింది పోవా? పోతాను, ఇక పోవాలి. మీరు వచ్చిన ఆగితే అవునా? ఎన్ని డబ్బులు అవుతుంది కళ్ళు? నాకు 2-3 డబ్బులు అవుతుంది. 3 డబ్బాలు నీళ్ళు ఎన్ని కలుపుతావు? సగం కలుపుతాం. సగం నీళ్ళు కలుపుతావు? కష్టం పడద్దా? నీళ్ళ కళ్ళు అయితే ఈ వీడియో అందరూ వస్తుంది, కళ్ళు కూడా తీసుకోండి. అయితే అండి అదేనండి, మరి నీళ్ళు కలుపుతామంటే నీళ్ళు కలిపి కళ్ళు ఎవరు తాగుతారండి? కళ్ళు కలిపితే మళ్ళీ మంచి పోతే అడ్డం పడతాడు, అదో బాధ. కాలువల నీళ్ళేనా మంచి నీళ్ళ? మంచి నీళ్ళు కలుపుతాం, మంచి నీళ్ళు కలుపుతాం. కలపొద్దు, కలిపోతే కలపం కదా మరి. ఎట్లా ఇప్పుడు మీ కళ్ళు అయితే ఇట్లా తిరిగినట్టు అవుతుందా? మంచిగా ఉంటుందండి. తాగుతలేరు మంది చేయడానికి, కళ్ళు తాగుతలేరు, అమ్ముతలేదు కళ్ళు. మా బాధలు మాకున్నాయి. మమ్మల్ని పట్టించుకుంటే గవర్నమెంట్ అంటే దూరం ఉంచుతారు, ఉన్నోడు రాని దూరం ఉంచుతారు. కాదే చెట్టు మించి పడితే మీకు ఎంత పైసలు వస్తాయి? మాకు ఎక్స్రేస్ అప్పంచే కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పంచే ఇంత పెరుకుంటూ వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తారు. అంటే భూములకు అది ఇవ్వదని గవర్నమెంట్ చెప్పాం. మాకు అర్థం చెప్తానే ఇలా గవర్నమెంట్ ఏమి ఇవ్వద్దని చెప్తే మేమే ఇస్తాను. ఇంకా వాళ్ళకి గట్టి కాళ్ళు పోస్తారు కదా. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? పల్ల రాజశేఖర రెడ్డి. అవునా? కలిసిన ఇప్పుడు కలిసిన ఆయన లేదండి, ఆయన కలవలే. కలిసా కలవకుండా ఆయన గెలుస్తాడు. ఎందుకట్లా? అదే ఆయన హాస్పిటల్ సేవ బాగా చేస్తాడు. వేరే ఏం లేకుండా హాస్పిటల్కి ఎవరైనా పోతే ఆ కార్డు పట్టుకోకపోతే సేవ చేస్తాడు, గెలుస్తాడు. ఏం కార్డు? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఒకటి ఉంటుందా? అంతే. ఎన్ని లక్షలైనా ఉచితం ఇక మనకు మంచి చేసి పంపిస్తుండే. రూపాయి తీసుకుంటలేడు, మాకు పైసలు అల్లినట్టు అంటే అన్నం పెడతాడు, పంపిస్తాడు పోయిన వాళ్ళకి. ఇప్పుడు ఈ ఊరు ఇదే ఊరిది యాలింపురం. ఇప్పుడు ఈ ఊరు నుంచి ఎవరైనా పోయి హాస్పిటల్కి? మస్తు మంది 100 మంది పోయారు. అంతేనా? పోయిన వాళ్ళు అందరూ చేసాడు. చిన్న ప్రాబ్లం ఉన్నా కార్డు పట్టుకుని ఉరుకుడు అన్నట్టు పోతూనే ఉన్నారు. బస్సు కూడా ఫ్రీ అయినా. జ్వరం వచ్చిందంటే బస్సు ఎక్కుతారు, అది దిగుతారు, చూపించుకుంటారు, వస్తారు. ఆడోళ్ళు కలగదు కదా. ఓకే, మంచోడేనా అయితే? మంచోడు, మంచోడు. ఇంకేం పనులు చేసాడే? ఆయన పనులు ఏం చేయలేదండి. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు, పనులు ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత బస్సు పెట్టారు. వాళ్ళు మంచిగా ఉచిత బస్సుతోని వాళ్ళకి ఆమ్దాన్ లాస్ అయింది. ఇచ్చే లావాదేవీలు ఇస్తలేరు అంతేగాని అక్కడ ఉచిత బస్సుతోని వాళ్ళకి లాస్ ఉందా లాభం అని తెలియదు. దాంట్లో ఎన్ని కోట్ల రోజు కొన్ని కోట్ల నష్టం అవుతుంది. అది ఆ లెక్క వస్తే ఈ గవర్నమెంట్ వస్తే మంచిగా. ఈ కాంగ్రెస్ వాళ్ళ పైన ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? వ్యతిరేకత ఏం లేదండి కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు వ్యతిరేకత అంటారు, పడిరాణులు మత్తే మాట్లాడతారు. కానీ గవర్నమెంట్ ఎవరి వాళ్ళకి, స్టేట్ ఎవరి వాళ్ళకి కరెక్టే ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఉచిత లేని పథకాలు కొన్ని పెట్టిండు, చేతన పథకాలు కొన్ని తీసేసాడు. కొంత అక్కడక్కడ ఇబ్బంది పడుతుంటారు కాంగ్రెస్ పార్టీ పైన. మా తన అయితే ఏం లేదండి. మాకు ఇప్పుడు వీళ్ళ పీరియడ్లో ఒక్క ఇల్లు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, మా ఊరికి ఇల్లే రాలేదు. కానీ నాయుడు పేరులో ఒక ఆయన ఉన్నాడు, మన ప్రెసిడెంట్, ఆయన 30 ఇండ్లు కట్టుకున్నాడు. మా దాని ఒక ఇల్లు కట్టియలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, 30 ఇండ్లు ఇచ్చారు. అప్పుడు ఇందిరా ఇండ్లా అయిపోయినాయి, కంప్లీట్ అయినా. మళ్ళీ ఇప్పుడు 2వ విడత వస్తా 15 ఇండ్లు సాంక్షన్ అయ్యి అవి ముగ్గులు వచ్చినాక రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చేసారి కాంగ్రెస్ ఆయన గెలిపిస్తారు ఇక మీరు? ఇక లేదండి, ఎటు చేసినా కానీ మీకు చెప్తాను కదా. ఆయనకు బాబా ఈ మా దాంట్లో మాత్రం, మా మండలం మాత్రం రాజేశ్వరికి, పల్ల రాజేశ్వరికి ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ ఆయన ఇందిరా మిల్లు ఇస్తుండు. నేను కాంగ్రెస్, నేను 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నేను కాదలను చెప్తాను కదా. ఆయన వైద్య సేవ చేయబట్టికే మాత్రం ఆయనకే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ఉండి పల్లా కోటేస్తావా? ఓటు నేను ఎందుకు వేస్తా? ఓటు వేస్తాను నేను దేనికి నేను చెప్తాను. కానీ 40 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మనిషిని. అయినా పల్ల రాజేశ్వర రెడ్డి కొంచెం వైద్య సేవ చేయబట్టి ఆయనకు మంచిగా ఉంటుంది.
ఇప్పుడు నువ్వు మంచి పని చేసుకున్నాడు ఆయన గెలవాలంటున్నావు. అదే అండి మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండి అట్లా అనొద్దు కదా. అనొద్దుగా అంటే నా వీడియో నేను చెప్తా కానీ నా ఎవరికో చెప్పే మాట నేను చెప్పాను కదా. నువ్వు కండువా మార్చుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కండువా తీసుకొని. మార్చుకోని ఇప్పుడు మార్చుకో ముసలితాను కూర్చున్నా కూడా నాకెందుకండి ఇంకా అట్లనే సత్య నువ్వు అట్లా పార్టీకి మోసం చేసిన వాడు అయితే అట్లా చెప్తే. లేదు అట్లా చెప్పా నువ్వు పార్టీలు ఉండే రిటనే ముత్తిరెడ్డి సార్ ఉండగా సార్ నేను పోయినా ఆయన పని చేసి పెట్టి నాకు ఆ సార్ ఉండగా ఆయన ఎంత ఏం చేసిండో బయట కానీ పోయినానికి మాత్రం పని అప్పటిదప్పుడే స్పాట్ విన్నావా ఈ మాట గితే టాపిక్ డైవర్ట్ చేస్తావు. నువ్వు పార్టీలు ఉండి పార్టీ గెలవాలనుకోవాలి కానీ పార్టీ కదా నేను కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ముత్తిరెడ్డి సార్ ఉండగా పోయినా పోతే నాకు అప్పుడు స్పాట్లో పని చేసి పెట్టిండు. పని చేయలేదు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ పని అయింది నాకు. ఇప్పుడు మీ కాంగ్రెస్ ఆయన ఏం చేశాడంటే నీ పేరేం పేరే? నా పేరు చంద్రమౌళి. చంద్రమౌళి ఉండు ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాడు తీరా అనుకుంటే నమ్మకం పెట్టుకుంటారు. టీఆర్ఎస్ గెలవాలంటారు. లేదు గెలవాలంటలేను ఆయన ఒబిడే ఆయన స్టేజ్ అట్లుందో అంటున్నా. ఇప్పుడు మంచి పని చేస్తుండే నీ ఆలోచన ఏముంటుంది? ఆయన గెలవాలనే ఉంటుంది కదా. ఒక వైద్యమేమండి వేరే పనులు మనకి ఏం రూపాయి పని చేయలేదు. ఒక వైద్యం మాత్రం తిరిగి ఇస్తుండే ఆయన దాంతోనే ఆయనకు ఓట్లు పడతాయి. నువ్వు ఇంతసేపు చెప్పింది చెప్పినావు మళ్ళీ నువ్వు మళ్ళీ మాట మాట్లాడలా అదేనండి నేను మాట మారతలేను నా ఓటు ఎట్టేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? వైద్యమే కావాలి. ఇంకా దేనికుంటే మనకు పైసలు ఖర్చు. అదే కదండి రూపాయి ఖర్చు లేకుండా మాత్రం వైద్యం చేస్తుండు మాకు. పోగానే కార్డు తీసుకోపోగానే ఆయన ఇంట్లోకే పెట్టుకుంటుండా ఆయన పండు తీసుకుంటుండా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తురా మనకి ఏది తెలియదు. పోగానే కార్డు చూపించే పేరు రాసుకుంటాడు వాళ్ళు వేసుకుంటాడు. ఏనాడో చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసుకుంటావు గులాబీ కండువా వేసుకుంటావు ఖచ్చితంగా వేసుకుంటావు. లేదన్న నీ మనసులో కానీ పిలుస్తలేనట్టు. లేదు నేను పోను. నన్ను మా ఊరు అందరు నన్ను మనసు మొత్తం ఇటే ఉంది ఈ కండు చేసుకున్నా ఆ కండు చేసుకోను నా లెక్క చెప్తాను కదా. ఇప్పుడు 40 ఏళ్ళు కాంగ్రెస్ అన్నావు. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసారి గెలిచినప్పుడు చూస్తా నేను ఆడ ఈదిలో ఒక కళ్ళ అమ్ముకుంటూ కూర్చున్నా వచ్చిన దగ్గరికి పోతే కాంగ్రెస్ కండ కప్పుకున్న ఫోటో దిగిన. అయినా కానీ నా మనసులో చెప్తాను నేను అదే నీ కండువా కాంగ్రెస్ కండువానే ఉంది. కండువా కప్పినంత మాత్రం వాళ్ళని బోడే లేదు కాంగ్రెస్ కాకపోతే వీళ్ళ బోడే లేదు పనులు చేసేటోళ్ళం అంటాను. ఒకప్పుడు నీ మీద కండువా కాంగ్రెస్ కండువానే ఉంది. నీ మనసు ఏమో అటు గులాబీ సైడ్ ఉంది. ఈయన వైద్యం మంచిగా ఉంది ఈయన నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళది ఏంది బస్సు ఫ్రీ బస్ వాళ్ళకి నడుస్తుంది మంచిగానే. రేపు మహిళలు ఎవరు పోయినా కానీ అటే ఎత్తామంటారు. నా సొంతోడు ఏం చేస్తాడు ఫ్రీ వైద్యం చేసి నేను పోతా నేను అదే అంటాను కండువా కాంగ్రెసే కానీ నీ మనసు అటు సైడ్ ఉంది. అటు సైడ్ ఏం లేదు అటు సైడ్ ఏం లేదు నేను ఓట్లేమో ప్రచారం చేసి అట్లా అండి మనస్ఫూర్తిగా కండు వేసుకుంటావు కాంగ్రెస్ కండు నిజం చెప్పు. వేసుకుంటా నేను మారలే పార్టీ నాకు ఓటు హక్కు వచ్చిన కాదు కాంగ్రెస్కి ఉన్నా నేను పెళ్లి కాలే నాకు అప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ నేను వేసే మంచి పని కొద్దిగా ఇటు అనిపిస్తుంది. మంచిగా ఉందండి దానికి ఏం లేదు చెప్తాను కదా. ఆయన వైద్యం మాత్రం అప్పటి నుంచి ఆయన గెలిచిన పున్నాలక్ష్మి ముత్తిరెడ్డి ఆయన మోసం చేసిండండి. ముత్తిరెడ్డి పక్క విన్నావా ముత్తిరెడ్డి ఏమి మోసాలు చేసుకోవడం కానీ వర్క్ మాత్రం మా సొంటోళ్ళు పోయినా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే. నేను పోయినా ప్రత్యేకంగా పోతే సార్ గిట్ల సంగతి అనగానే గట్లా గిట్లా అంటే కోపం చేసిండు. ఆయన ఫోన్ అందుకున్నాడు ఫోన్ చేసిండు వర్క్ చేయించిండు పంపించిండు. ఆయన కరెక్ట్ చెప్పిండు. ఇక వీళ్ళంతా చేస్తాం పో అన్నోళ్ళే కానీ ఎవరు చేయలే. ఇప్పుడు మా రాయలింగం మేము పోతే కాంగ్రెస్ ఉండగా రాయలింగం ఎట్లా చేసేదో ఈ ముత్తిరెడ్డి సుతా అంతే తిట్టేది ఇప్పటికి సార్ రాయలింగం మొహం తిడతాడు తిట్టి పని మాత్రం అప్పుడే పోవాలనుకుంటాడు. పలానా వస్తారు వర్షం పడుతుంది తాళ్ళు ఎక్కుతావా? లేదండి ఎక్కువ తాళ్ళు ఎక్కువ ఇక వర్షం తగ్గుతే లేదు ఇప్పుడు ఎక్కలేము ఇప్పుడు అయితే. నమస్తేనా ఏం పేరు? నా పేరు జగన్ రెడ్డి అన్న మాది గోపరాజపల్లి విలేజ్ జనగాం మండల్ జనగాం జిల్లా జనగాం డిస్టిక్. నియోజకవర్గం జనగామేనా. ఏం పని చేస్తుంటే? నేను డ్యూటీ చేస్తానన్నా. ఎటు వెళ్తున్నారు మరి? నేను బచ్చనపేటకి వెళ్దామని వెళ్తున్నా. ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు 8 ఎకరాలు ఉంటుందన్న. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు పర్లేదన్న. మొత్తమే రాలేదా? అంటే మొన్న ఫస్ట్ విడతల 2 ఎకరాలు వేసినట్టున్నాడు అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా 5 ఎకరాల వరకు వేసినా అంటున్నాడు. మరి అది వచ్చిందా రాలేదా తెలియదు. నాకైతే మెసేజ్ ఏం రాలేదన్న. నాకు ఉంది 18 గుంటలే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చేది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వేసిండన్న వచ్చింది. అప్పుడు మంచిగా ఉండే అన్న. ఇప్పుడు ఈయనేమో వ్యవసాయం మీద ఎవరైతే ఆధారపడరో వాళ్ళకే రైతు బంధు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు. అది మంచి నిర్ణయమా ఇది మంచి నిర్ణయమా? కేసీఆర్దే మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మన వ్యవసాయం చేసేటోళ్ళకి కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు కూడా ఇస్తలేడు ఇంతవరకు రైతు బంధు. ఎంత కౌలు రైతులకు ఏమి ఇస్తాడు? కౌలు రైతులకు కూడా 15,000 10,000 ఇస్తానని చెప్పిండు. అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కదా? అవునన్నా బీఆర్ఎస్ పార్టీ. అవును. పోయిన ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ. మరి డెవలప్మెంట్ కి నాకు సహకరిస్తారు మరి కాంగ్రెస్ పార్టీలో?
ఆయన సహకరించకుండా మాకు పల్లరాజు అంటేనే బ్రాండ్ అమ్మేసాడు. టైగరు జనగాంకు ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడు అన్న. మాకు ఏదన్నా ఆపత్తి వచ్చినా రోగం వచ్చినా గానీ మా జనగాం జిల్లాకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడు అన్ని పనులు. మాకు ప్రతి విషయం కానీ ఒక ఆధార్ కార్డు తీసుకుపోయినాం అనుకో ఫ్రీగా ట్రీట్మెంట్, నీలిమ హాస్పిటల్ అంటే ఫ్రీ అన్ని చేస్తున్నాడు అన్న. ఇప్పుడు జనగాం నుంచి ఎవరు పోయినా ఆధార్ కార్డు తీసుకుని పోతే వాళ్ళ ట్రీట్మెంట్ ఫ్రీయా? ఫ్రీ అన్న. ఎన్ని పైసలైనా? ఎన్ని పైసలైనా. జనగాం జిల్లా వరకు మాదే రీసెంట్ గా మా బ్రదర్ కి ఒక 2 లక్షలు అయింది. 2 లక్షలు అయినా కానీ ఫ్రీగానే అయిందన్న. మళ్ళీ ఇప్పుడు మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తుండు, మరి ఆయనకు పైసలు ఖర్చు అవుతాయి కదా హాస్పిటల్కి, మరి ఈయనకేంచాలి వస్తున్నాయి పైసలు? అంటే ఇవరకు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు కదన్న, అప్పుడు పెట్టిన పైసలు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన జీతం వచ్చిందా ఏది వచ్చిందా కానీ మనకు తెలియదు. ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మాకు పెడుతుండు, ప్రజలకు అనేది పెడుతున్నాడు. జనగాం జిల్లా ఎమ్మెల్యే కాబట్టి పెడుతున్నాడు మనకి. ఇప్పుడు చాలా మంది పల్లా రాజేశ్వరి అనగానే ఏమంటారు అంటే సోషల్ మీడియాలో ఆయన భూ కబ్జాదారుడు, భూములు కబ్జా చేస్తూ ఉంటాడు, అవినీతి పరుడు అని ఇట్లా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా. అట్లా ఏం లేదన్న, అట్లా ఏం లేదు. అది అన్నీ ఆపోవాలి అంతే, ఏం లేదు. పల్లా రాజేశ్వరి మంచోడు. ఇప్పుడు ఈయన ఇక్కడ నుంచి గెలిపించారు, ఈయన ఎక్కువ కేసీఆర్ కుటుంబంతో తిరుగుతూ ఉంటాడు కదా, మరి జనగామని పట్టించుకుంటాడు? అట్లా ఏం లేదు, పట్టించుకుంటాడు. కార్యకర్త అనేటోని చూసుకుంటాడు, పట్టించుకుంటాడు. అట్లేం లేదు, అట్లేం లేదన్న. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంతో ఏదైనా మీటింగ్ అయినా కేసీఆర్ పక్కనే ఉంటాడు, మంచి చెడు ఉన్నా కేసీఆర్ పక్కనే ఉంటాడు. మరి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఆయన? అట్లేం లేదన్న, ఎప్పుడైనా ఉంటాడు. ఎప్పుడు ఉన్నాడు ఆయన? ఎప్పుడు లేడు. కేసీఆర్ ఉండే ఇప్పుడు గెలక ఆయన ఫామ్ హౌస్ లో ఉండే. పల్లరాజుడు అనేది విలేజ్ లో పొంటి నియోజకవర్గంలో ఆయనే స్పెండ్ చేస్తాడు టైం. ఆయన ఎట్లా ఉంటాడు కేసీఆర్ తోటి? మళ్ళా కూడా ఈయననే గెలుస్తాడా? ఈయననే గెలుస్తాడు 100% పక్క. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అన్న, వచ్చేది బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ చేసేది. 117 జిల్లాలకి 117 సీట్లు వస్తాయి పక్క. 119 కదా, 119లో 119 వస్తాయి. 1-2 పోతే కాంగ్రెస్ కి. 117 పక్క మేము పెట్టుకున్నాం 102, అదే వస్తుంది అంతే. ఓడిపోతే మిగతా 2 ఓడిపోతాయో ఇక అది ఎక్కడ పోతే తెలియదు కానీ 117 అయితే వస్తాయి అన్న పక్క. ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి ఉండు, పొన్నాల లక్ష్మయ్య ఉండు, పల్లా రాజేశ్వర రెడ్డి ఉండు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకటే కదా, మా ఒక కుటుంబంగా వచ్చారు కదా, బీఆర్ఎస్ కదా. మేము మాట్లాడుకుంటారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు కదా, ఫ్రీగానే మాట్లాడుకుంటారు, ఓపెన్ గా ఉంటది. ఆల్రెడీ మా ముత్తిరెడ్డి అప్పుడు పల్లరాజరెడ్డి ఉన్నప్పుడు పొన్న లక్ష్మి వచ్చే, ముత్తిరెడ్డి వచ్చే, ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ అప్పుడు ఇచ్చే అయిపోయి. ఇప్పుడు పొన్న లక్ష్మి కూడా బీఆర్ఎస్ కదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఒక ఓన్లీ 6 గ్యారంటీలల్లా ఒక 2 అమలు అయినా, బస్సు ఫ్రీ అని, కరెంటు బిల్ అని, అంతే 2 హామీలు. కేసీఆర్ కూడా అప్పుడు చాలా హామీలు ఇచ్చిండు, కొన్నే నెరవేర్చిండు. ఇలా టైం ఇవ్వాలి కదా. మరి ఈయన ఏమన్నాడు, 6 నెలలల్లా అది 6 గ్యారంటీలు 100 రోజులల్లా చేస్తా అన్నాడు. గ్యారంటీ ఇచ్చిండు. ఎదురైన దేవుని మీద ఒట్టేసిండు, ప్రతి ఒక్క దేవుని మీద ఒట్టేసిండు. ఇవ్వకపోతే తలకాయ తీసుకుంటా, లేకపోతే నేను రేవంత్ రెడ్డి కాదు, అదని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఈ 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ డైలాగులు చెప్పిండు కదా. మరి అప్పుడు కేసీఆర్ డైలాగులు చేసిండంటే కొన్ని చేసిండు అన్న, కొన్ని చేసిండు. కరెక్ట్ టైంకు రైతు బంద్ చేసిండు, రైతు బందీ చేసిండు, రుణమాఫీ కూడా చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇచ్చిండు, మగ పిల్లగాడు పుడితే ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మళ్ళా అది ఇది కళ్యాణ చెక్కులు కూడా అవన్నీ ఇచ్చిండు అన్న. కూడా ఉచిత బస్సు ఇస్తా ఉన్నా, గ్యాస్ ఇస్తా ఉన్నా, ఉద్యోగాలు ఇస్తా ఉన్నా, టైం కావాలి ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా, మొత్తం ఇస్తా అంటుంది కదా. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిండన్న? ఎవరికి ఇవ్వలేదు. గ్యాస్ ఏది ఇచ్చిండన్న? ఇవ్వలేదు. గ్యాస్ ఎవరికి ఇచ్చిండు? 500 రూపాయలు సిలిండర్ వస్తలేదు. ఇప్పుడు ఒకవేళ బుక్ చేసుకున్నాం అనుకో, బుక్ చేసుకుంటే టైం పడుతుంది. ఇప్పుడు బ్లాక్ లో పోదామంటే 1100 1200 తీసుకుంటుండు గ్యాస్. గ్యాస్ మీద సబ్సిడీ కూడా వస్తలేదన్న. ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు రైతు కానీ యాప్ పెట్టిండు ఊరియా కూడా సకాలంలో అంతలేదు. ఇప్పుడు ఊరియా మేము నాటేసినాము, ఇప్పుడు నాటేస్తే మాకు ఊరియా కూడా వస్తలేదు. యాప్ ఎవరికి తెలుస్తుంది అన్న? ఇప్పుడు రైతుకు చిన్న ఫోన్ ఉంటది, ఆ చిన్న ఫోన్లలో ఓటీపీలు రావాలంటే ఏడొస్తాయి? సగా రావు కదా. ఊరియా ఏడో వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఇస్తే ఇంటికి వచ్చి 6 బస్తాలు 7 బస్తాలు ఇచ్చిపోయేది ఆటో కిరాయి ఇస్తే. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే బయటకు వస్తలేడుగా. మరి వస్తలేదంటే ఆ టైం వచ్చినప్పుడు వస్తాడు అన్న, టైం వచ్చినప్పుడు వస్తాడు. టైం అంటే ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే టైం వచ్చినట్టే కదా. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మా జనగాం జిల్లా వరకే ఆయన మాట్లాడుతుండు కదా. మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు, ఆయన మాట్లాడుతున్నాడు కదా, అన్ని సమస్యలు మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు అసెంబ్లీలో కానీ ఏడ బహిరంగ సభలు కానివ్వండి ఇంకా ఏమైనా కానివ్వండి మాట్లాడుతున్నాడు. ఓకే, ఆ, ఫోన్ కంటిన్యూగా వస్తుంటుంది వెళ్ళండి. ఆ, అన్నీ మాట్లాడుతున్నాడు. ఓకే రైట్. బాబాయ్ ఏం పేరే? బల్ల రోజు ఈ టైంకి కళ్ళ కాడ ఉంటారా? ఉండడం పని వినకపోతే ఉంటాం, అటే ఉంటాం. అంటే ఇక పని చేసుకునే దీనికైతే అడ్డ మీదకి వస్తారుగా. వస్తాం ఆ? వస్తాం. నేను నీ దగ్గరకు వచ్చాక మాట్లాడు, నువ్వు మధ్యలో మాట్లాడావు అనుకో నీ పింఛన్ కట్ అవుతుంది. ఏం పేరు నీ పేరు? బల్ల బాలరాజు. ఏం పని చేస్తుంటావు? వ్యవసాయం వ్యవసాయం చేస్తావు. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు లేదా ఎకరం ముందు ఉంటుంది. ఎకరం ఉంటుంది. ఇప్పుడు ఎకరానికి రైతు బంధు వస్తుందా? వస్తాం. వస్తుంది. ఇప్పుడు నీకు అంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఒకటేసారి వస్తుండే సంవత్సరానికి, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి ఇస్తున్నా? 6 నెలలకు ఒకసారి. అంతేనా? అంతమందికి ఎట్లా వస్తుండే? అంతకుముందు అంతే. అంతేనా? ఇప్పుడు నీకైతే ఇబ్బంది ఏం లేదు? నాకేం లేదు. ఇప్పుడు ఎకరాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? మాకు కూడా ఎకరం ఉంది కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకు 5 ఉంటే ఉంటుంది. ఒకసారి 25,000 ఆగితే తోడుకుపోతే మాకేమున్నది. ఇప్పుడు నీకు ఎకరమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతురా? ఏం లేదు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. వెనక ముందు వస్తుంది ఇక. వెనక ముందు వస్తాం. అంతేనా? ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? పల్లరాసిబిడి. పల్లరాజేశ్వరరెడ్డి. ఆహా, కలిసినా ఎప్పుడైనా కలిసినామని? నమ్మండక ఆయన ఎప్పుడు కలవాలి. కలవలే. ఇప్పుడు కలవా ఇప్పటి వరకు? ఏం పని మీద పోలే? హాస్పిటల్లో పోయినా. ఆయన హాస్పిటల్ ఏది? నీలిమ హాస్పిటల్. హాస్పిటల్. ఏం పని మీద పోయినావు? మా కొడుకు బాగాలేకపోతే చూసుకోతా అంటే చూపించినాం, ట్రీట్మెంట్ చేసినాం. హాస్పిటల్ చేయాలంటే పోయి చేసుకొని వచ్చినాం. టైం పెట్టినాం. ఏమైంది మీ కొడుకు? ఏమైంది? ఈ నడుముకు నడుము లేకపోతే ఈ నడుము పట్టుకుంది. ఈ నడుము ఇలా ఇరికిపోతే ఆపరేషన్ చేశారు. ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్? 15 రోజుల దాకా ఉన్నాం. ఏమన్నా పైసలు ఇచ్చిన వాళ్ళ? అయ్యలే, రూపాయి కూడా ఇవ్వలేదా? అంటే ఖాళీ ఆధార్ కార్డు తీసుకొని పోయినా? ఆధార్ కార్డు తీసుకున్నాం. ఇప్పుడు పోగానే ఆధార్ కార్డు అడుగుతారా? ఇప్పుడు ఓన్లీ జనగాం నియోజకవర్గం వాళ్ళకేనా? ఓన్లీ మీకే ఇక. ఆధార్ కార్డు తీసుకొని ఎమ్మడే అడ్మిట్ చేసుకుంటారా? అంతేనా? ఓకే. ఇప్పుడు బయట అయితే ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి? బయట అయితే 4 లక్షల దాకా ఖర్చు అవు. 4 లక్షలు ఇప్పుడు నీకు మిగిలినట్టేనా? మిగిలినంటే. ఇప్పుడు ఒకవేళ ఉచితంగా అయినా వైద్యం అందియలేదనుకో, ఇప్పుడు నీ పరిస్థితి 4 లక్షలు ఏడు చేస్తుంటే? ఇక బాగా ఎగపోయి ఎడగొట్టపోవు. ఇక అట్నే ముందు. ఇప్పుడు మీ కొడుకు సెట్ కాకపోతుండే ఇక? కాకపోవు. నీకు 4 లక్షలు బయట కూడా వరి అయిపోతుండేనా? ఇవ్వవు. నాకు ఉన్నది ఎకరం గాయ ఇస్తారు. ఒకవేళ కొడుకుని బాగా చేయించుకోవాలంటే ఎకరం అమ్ముకోవాలి. ఆయన అమ్ముకోవాలి, చేసుకోవాలి. ఇక ఇప్పుడు మంచిగా అయినానే? మంచిగా. ఇప్పుడు మంచిగా అయిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేని కలవలేదు ఇక? ఇవన్నీ మేము పలబలే అయినాను. ఏం కలవలేదు ఇక? ఇప్పుడు బయట అడిగితే 4 లక్షలు అని చెప్పిరా? ఇక బయట మేము చూసుకుంటే 4 లక్షల దాకా అవు. ఇక అలా ఉంచినాం కాబట్టి ఇక అందులోనే దిగుమతి చేసుకున్నారు, చేశారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో మరి? 15 రోజుల దాకా ఉన్నా. బాగానే చూస్తారా? ఫ్రీగా అని చెప్పి ఇబ్బంది ఏమైనా పెడతారా అక్కడ? మంచిగా వచ్చారు. మంచిగా చూసుకుంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్లుంటాడు మీతో? మంచిగా ఉంటాడా? ఇక్కడ వచ్చినప్పుడు మాకు పైలతో మంచిగా ఉంటాడు. మంచిగా ఉంటాడా? ఇప్పుడు ఈ రేవంత్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ బెటరా రేవంత్ బెటరా? ఎవరు? ఇప్పుడు అంతమంది కేసీఆర్ ఉండే కానీ 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు ఈయన మంచిగా చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డియా? ఇప్పుడు కొంతమంది మళ్ళీ కేసీఆర్ రావాలంటారుగా, వస్తాడా మరి? ఇక వస్తాడో చెప్పలేము. అంతేనా? సైడ్ జరిగి నువ్వు చెప్పే ఇక ఒకటే మాట్లాడతాయి. ఏం చెప్పాలి? ఎంత తాగినావు? డబ్బా డబ్బా రోజు డబ్బా తాగుతావా? ఈ పెగ్గు మందాలు పట్టలేదా? ఈ దాగి సప్లేవంట. ఈ దావత ఎక్కుతుందా మరి? ఎక్కుతా? ఇల్లు ఏమైనా కలుపుతాడు? లేదు, మన ముంగటి చెట్టు ఎక్కుతాడు, తెస్తాడు. నువ్వు పైకి ఎక్కేటప్పుడు ఆ కుండలో పట్టుకొని పోతాడు కదా, అట్లే ఉంటుంది. బోర్లేసిపోతాడు. ఇప్పుడు నీకు ఈ డబ్బా తాగితే కొద్దిగా కిక్ ఎక్కుతా? నైట్ తాగినట్టు. ఇప్పుడు నీకు 90 అవసరం లేదు ఇక, అంటే మందు అలవాట్లేదా? ఉన్నది. ఈ ఆడిక పెట్టిన కానీ మందు చాలా బంధు. వాడికే డబ్బులు ఎక్కరా? రెగ్యులర్గా నీకు పోయాల్సిందే. ఆడికి ఒకవేళ కళ్ళు కాలేదనుకో, వర్షం పడ్డది, ఎక్కలేదు అనుకో, మరి ఎట్లా? నైట్ తాగుతాం. 90 తాగుతావా? 90 తాగుతావా? పైసలు ఎందుకని సపడే అనుకుంటావా? ఒక వండుకుంటుంటా అంట, నాణ్యంగా వండుకుంటా వనుక పానం, నైట్ తాగి సపడేవంట అన్నది. అంతే. గట్టి దావత్ల కాడనే తాగుతావా? పైసలు పెట్టి తాగుతావా? ఇక దావతలకు వెళ్ళిపోతా. ఇక వాళ్ళకి ఆశపడం కదా, ఇక పోగానే ఒక పెగ్ చేసుకుంటే సపడే పోయి దావతలు కూర్చుంటారు. అంతే. నీ పైసలతో 90 తాగుతావా? దావత్ కాడ పోతావు, పెగ్ ఎక్కువ తాగుతావా? అదే మంచి 2 పెగ్గులు కథం కంటే. అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? అదే పల్లరాసిరెడ్డి. అవునా? కలిసినా ఎప్పుడన్నా? మా ఊళ్ళోకి వస్తే కలుస్తాం కంటే. నేను మందలిచ్చిన ఎప్పుడన్నా? మా ఇంటి ముంగనే మీటింగు, మా ఇంటి ముంగనే మందలు ఇచ్చాము. మీతో మంచిగా ఉంటాడా? మంచిగా. ఏ నిజం చెప్పు, అబద్ధం చెప్పు. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉండే మాకు. తాగితే నిజాలు చెప్పాలి. నీ తాగినా ఒకటే మాట, తాగుకున్నా ఒకటే మాట, అంతే. మంచిగా ఉంటాడు మీతో అయితే? మంచిగా ఉంటాడు. వచ్చిపోతుంటాడు ఎక్కువ. నాకేమో హైదరాబాద్లో కనిపిస్తాడు మరి ఆయన.
అది ఎప్పుడైనా నూరుకొకపారి వచ్చిపోతాడు అంతే వచ్చిపోతాడు. వచ్చిపోతాడు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఏమైనా ఆపద సంపద ఉంటే దావకాని పోమంటారు ఆధార్ కార్డు తీసుకొని అంతే. అంతే. మీకు మంచి పని ఉంది. ఏమైనా ఇబ్బంది అయితే ఆధార్ కార్డు పట్టుకుని అడిగిపోతారు. ఇప్పటికైతే కన్న తండ్రి లెక్క ఆధార్ కార్డు తీసుకొని పోతే దేం చేసుకుంటాడు అంతే. అంతే. ఏమి ఇబ్బంది రికమెండేషన్ ఫోన్ చేసుడు ఇవన్నీ ఏముండే ఏం లేదు. హాస్పిటల్ పట్టించుకుంటారు మంచిగా మంచిగా పట్టించుకుంటారు. ఇప్పుడు ఏది మళ్ళీ కేసీఆర్ వస్తా అంటుంటే వస్తాడా ఎట్లా? ఇక ఆయన మంచిగా నాకైతే ఆయన మంచిగా నేను చెప్పాను 10 ఏళ్ళు ఇచ్చినాగా ఆయనకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు ఏమైనా మంచిగా కానీ ఆయనే మంచిది. ఈ రైతు బంధువులు ఆపుడు కథ కార్ఖానాలు చేసుడు. ఈయన వచ్చి 3 ఏళ్ళు అయింది కదనే టైం ఇవ్వాలి. ఇవ్వాలన్నా ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏమంటారే రైతు బంధు కూడా సరిగా లేదు. 2 ఎకరాలకు 5 ఎకరాలకు ఇది పడుతుంది. మొన్న 5 ఎకరాలకు 6 ఎకరాలు అయినాడు. ఒకటి పట్టే ఒకటి పడలే గదిగిపోయింది అంతే. మరి నువ్వు కేసీఆర్ రావాలంటున్నావు బాగానే ఉందిలే కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు కదా. ఇక అదే వచ్చింది తిప్పాలు గది. ఆయన బయటకు వెళ్తేనే ప్రజలు ఓటేస్తారు రెడీగానే ఉంటారు. బట్ బయటకు వెళ్తలేడు కదా. ఏం చెప్తాం మరి ఎవరు చుట్టామో వాళ్ళు ఇంకంతే. మనం ఇప్పుడు మన ఊళ్ళో కదా సర్పంచులు నిలబట్టి పోటీ అన్ని పోనీ అని నిలబడతాం. ఇవాళ వచ్చారు రాసి ఉంటే గాడి వస్తారు అంతేనా? అది కూడా అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందా? ఏమి ఇప్పటి వరకు అయితే గివే రైతు బంధుతో దీంతో ఇదే కోస కళ్యాణ పత్రం గివి గివి గివే పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత 2000? 4000 ఇస్తాను. ఇప్పుడు మా 2 సంవత్సరాలు లేదు గదే 2000 ఇస్తాను అంతే. ఎలక్షన్ల ముందు ఇస్తాడేమో తీరాదు. ఏమయ్యా కానీ బాబు అంతే మనం పోయి అడిగేది ఉన్నాయి అందరే కదా. నువ్వు పోయినా ఇప్పుడు హాస్పిటల్ పోయినావా? నేనా పోలేదా పోలే మనకి ఏమని మా ఒక ధైర్యం అవుతుంది. నేను చెప్పాను మా ఊళ్ళో 10 మంది దాకా పోయినారు. పోయి మంచిగానే వచ్చారు పైసలు లేకుండా. ఆధార్ కార్డు తీసుకుపోయారు దేని అయ్యారు. వారం వాళ్ళు పోయారు చేసి వచ్చారు. మనం మీకైతే ధైర్యం పైసలు లేకుండా ఆధార్ కార్డు చాలు మగవాళ్ళు పోతే కిరాయి ఆడవాళ్ళు పోతే ఆధార్ కార్డు పోయారు. అది పోయి ఆధార్ కార్డు చూపిస్తారు కథ అంతే. కానీ మీ ఎమ్మెల్యే లెక్క అందరు ఎమ్మెల్యే అట్లా ఉంటే మంచిగా ఉంటుంది. బాగుంటుంది అయిపోతుంది అన్నట్టు చెప్తామంటే అన్న. మీకెన్ని ఎకరాలు ఉంది? వాళ్ళకి నీకు? నాకు 3 ఎకరాలు ఉన్నది. వచ్చిందా రైతు బంధు వచ్చిందా? వస్తా ఉన్నది. అది అడిగినా కొద్ది వస్తా ఉన్నది. ఒక్కసారి రావట్లేదు. అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత వస్తుంది. లోను అట్టే ఉన్నది. లోన్ అసలే కట్టగాలే. లోను ఇద్దరి పేరు ఉంటే అవి మొత్తమే కట్టగాలే. ఆడ వచ్చినప్పుడు కాలే ఈడ వచ్చినప్పుడు అట్టే ఉన్నాయి పైసలు ఇప్పుడు లోన్లా. అయిపోయినట్టే కాంగ్రెస్ పని ఇంకేమైనా ఉందా? అయిపోయినట్టే. టైం ఇవ్వాలా వద్దా? ఏం టైం ఇస్తాము? 6 ఒప్పుకున్నాడు. ఒక్కటి అందులో సక్సెస్ కాలే. ఉచిత బస్సు వచ్చిందా? ఫ్రీ బస్సు బస్సు మాకేం పని చేస్తలేదు. బస్సు అయితే అది నౌకరు చేసే వాళ్ళకే అటు ఇటు తిరుగుతాను తప్ప ఏడో ఒక రోజు పోతాం మేము బస్సులో. అందరూ బండ్ల వినే రాబట్టి ఇప్పుడు ఉచిత బస్సు కరెక్ట్ ఏం కాలేదు. కానీ కరెంటు ఒకటి కరెక్ట్ అయింది. ఒకటి అది ఉచిత కరెంటు. కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండు కదా అందుకే ఇబ్బంది అవుతుందంట ఆయనకు. కేసీఆర్ అప్పు చేసినా వాళ్ళు ఆయన పని చేసిండు. మనకు ఆయన ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే అనుకున్నావు? పూత పార్కం అట్లా దుంకుతుండే. ఆ నీళ్ళ సమస్య అయిపోయింది. ఇప్పుడు వాన లేదంటారు. ఏదంటారు ఏదో అబద్ధాలు ఆడుతారు. అది కాని పని. కేసీఆర్ అయితే బాగున్నది. రాజ్యం బాగానే ఉంది. ఈయన మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వస్తాడు అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. చేస్తుండే పనులు చేస్తున్నావు? ఈడ బోరేసిండు ఆ బీట్లే బోరేసిండు. అన్ని ప్రజలకు వేసిండు. మోటార్ ఇచ్చిండు. అంతా సౌకర్యం బాగానే చేస్తాడు. చేస్తాడు. అబద్ధం అనే పని ఉన్నది మాకు అవసరం లేదు. అబద్ధం అనే పని లేదు. బోరేసిండు. అందులో మోటార్ ఇప్పిస్తాడు. మోటార్ కూడా ఇప్పిస్తాడు. భూములు కబ్జా చేస్తాడు. ఏమో మరి భూముల సంగతి మనకు తెలియదు. ఏ భూములు కబ్జా ఏం లేవు. ఆయనకు లేదని కబ్జా చేస్తాడా? ఆయన సరిపోయేంత ఉన్నది భూములు. ఆయన కబ్జా చేసుడు ఏమున్నది? మరి ఆయన ఉచిత ఆ దవాఖానా పెట్టిండంటే ఆయనకు ప్రజల మీద బాగానే ఉన్నది. ఆయనకైతే మా ఊరి వరకు అయితే బాగానే ఉంది. బాగుంది.
ఈయన పెద్ద మనుషులు ముత్తిరెడ్డి పొన్నాల లక్ష్మయ్య ముత్తిరెడ్డి నమ్మలేదు మేము. ముత్తిరెడ్డి పని అయిపోయింది. ఆ ముత్తిరెడ్డి కాపాడుకున్నాడు బాగానే. అప్పుడు ముత్తిరెడ్డి నమ్మలేదు మేము. భూములు బాగానే పెట్టిండు కబ్జా. పెట్టిండు ఎరగల పాటకర పెట్టిండు. ముత్తిరెడ్డి నమ్మలేదు మేము. కాకపోతే అవకాశం దీనివల్ల వచ్చేసిండు అంతేకాని ఇది దీనివల్లనే వచ్చిండు కానీ ముత్తిరెడ్డి నమ్మలే. అంతే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 11 ఎకరాలు ఉన్నది. రైతు బంధు వచ్చిందా? వచ్చింది. ఇన్కమ్ అయితే వచ్చింది. వచ్చింది. అప్పుడు కేసీఆర్ అప్పుడు ఒకటేసారి పడుతున్నా ఒకరప్పుడు పడ్డది. ఇప్పుడు కేసీఆర్ ఏమో కొండలు గుట్టలకు ఇస్తుండే కదా, ఈయనేమో 10 ఎకరాలకు అంతా అందరికి ఇచ్చిండు, గుట్టలకు బండలకు ఇచ్చిండు. మాకు మంచిగా అవుతుంది. కానీ కేసీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఏమో వ్యవసాయం మీద ఎవరైతే ఆధారపడరో వాళ్ళకే ఇస్తే బెటర్ కదా, రైతులు వాళ్ళకి ఉపయోగపడతానంటాడు. ఉపయోగపడుతుంది అంటే సరే ఇదొకటి వాస్తవం అనుకో, అదొకటి వాస్తవం అనుకో. సాగు చేసే భూములకే ఇవ్వాలి లేకపోతే లేదని అంటే సాగు చేసే బొచ్చున్నాయి. మరి సాగు చేసేటి ఒక్కొక్కటి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాల వరకు ఎత్తాడు. అదొకటి వాస్తవం అనుకో. సాగు చేసే భూములకే ఇవ్వాలి. రాళ్ళకు గుట్టలకు ఇచ్చుడు అది కొంచెం కరెక్ట్ కాదు. ఇక ఆయన ఇచ్చిండు కాబట్టి నడిచింది. కానీ ఈయన ఒకటే కానీ ఇవన్నీ పథకాలు పెట్టి అన్ని పథకాలు అప్పుడు మాట్లాడిండు. నేను గిన్ని ఉద్యోగాలు ఇస్తానడు గన్ని అన్నాడు. ఇవన్నీ అని ఏదో ఒకటి సక్సెస్ చేయలే. అందులో మొత్తం డౌన్ అయిపోతాడు. నువ్వేం చెప్తావు మీ ఎమ్మెల్యే గురించి? మంచోడేనా? ఏమైనా ఇబ్బంది? మంచివాడే. పోయినా హాస్పిటల్ పోయినావా? మా కోడలు తీసుకోపోయినా పిల్లలు కాకుండా చేసిండు. చూసిరా ఆడ మంచిగా చూసిరు. బయట అయితే ఎన్ని పైసలు అడిగారు? బయట మా 20,000 30,000 దాకా అడిగి చేసిండు. ఒక మందుల ఖర్చులు మనకు బయట అంతే. అంటే మెడిసిన్స్ అక్కడ ఇయ్యరా? ఇస్తారు కానీ మనకు బయటనే తెచ్చుకోవాలి. ఇక మనం రాసి ఇస్తే అది చూసుడు మంచిగా చేస్తారు. మనం మందులు బయట రాస్తే తెచ్చుకోవాలి. అట్లా 20,000 మిగిలినట్టేగా? మిగిలినట్టే. అంతేనా? అంటే ఇప్పుడు ఈయన గెలిచినప్పటి నుంచి ఇది చేసిండా? గెలిచినప్పటి నుంచే అది వరకు లేదు. అప్పటి నుంచి అది వరకు ఇవ్వలేదు. కానీ గెలిచిన కంచెలి మాకు మంచిగా చూసిండు. ఎట్లా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాల్సిన అవసరం ఉందా? ఉన్నది. కేసీఆర్ రావాలి. రావాలంటే ఆయన బయటకు వస్తలేడు కానీ మరి బయటకు వస్తాడు. వచ్చే టైం వస్తాడు. కొడుకున్నాడు ఇప్పుడు కొడుకు నడిపిస్తాడు. వచ్చేటప్పుడు వస్తాడు. కొడుకు జర అహంకారం ఎక్కువ అంటారు. ఏం లేదు అహంకారం ఏం లేదు. ఆయన కూడా అహంకారం ఏం లేదు. ప్రజల్లో తిరుగుతాడు, దాంతో పోరాడుతాడు తప్ప అది నీకు ఇది కావాలి అది కావాలని అహంకారం ఏం లేదు ఆయనకు. అహంకారం అవసరం లేదు. అది మంచోడే. ఇప్పటికీ ఇన్ని రోజులే మొత్తం పబ్లిక్లో తిరిగి ఆయన సేవపడి అది చేస్తాడు ఇప్పుడు అంతే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు రైతు బంధు వచ్చిందా నీకు? రైతు బంధు రాలే. ఒకప్పుడు వచ్చి అప్పుడు 2 వట్ల 3 వట్ల వేయలే. ఒకసారి 2 సార్లు వేయలే. 3 సార్లు వేయలే. ఓ పరి 50 రూపాయలు, ఓ పరి 6 12,000 2 సార్లు, 2 కార్లు ఒకసారి వేసిండు. ఓ పరి 6,000, ఓ పరి మొన్న మొత్తం వేసిండు. మొన్న 3 ఎకరాలు వెనక ముందు వచ్చినాయి. వెనక ముందు 3 ఎకరాల వరకు మొత్తం వచ్చి మొన్న మధ్యాహ్నం రాలే. మొన్న 2 వట్ల రాలే. ఒక 2 రైతు బంధులు ఎదిగిపోయింది. అంటే ఎవరైనా మధ్యవర్తులు తీసుకురా? ఇట్లా ఎవరికి వేయలే. మాకు ఏనే మధ్యవర్తులు ఎవరు తీసుకోరు. మాకు డైరెక్ట్ అకౌంట్లకే పడతాయి. ఇక ఏం పడ్డా అందులోకే పడతాయి. అంతే. అంతా అది ఒకటి అన్ని 2 ఎదిగిండు మొత్తం. నీళ్ళు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు. ఇక్కడ కాలువ ఇదంతా ఉత్తనే పాడైపోయింది మొత్తం. ఎప్పుడైనా కానీ ఆ కేసీఆర్ మంచి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు గుట్టపొంటి మాది ఎకరాల భూమి పోయింది కాలువలో. అట్లా నాకు ఒక 20-30 లక్షలు నష్టం వచ్చింది, లాస్ అయింది. అయినా మంచిగా కానీ అందరు బతకాలనుకుంటే నీళ్ళు ఇస్తలేడు. వీడు నీళ్ళు ఇస్తలేడు. నీకు పరిహారం ఏమి లేదు అప్పుడు? మరి ఇచ్చిర్రు అప్పుడు 5 ఎకరాలకు 5,000 ఇచ్చిర్రు. అంటే ఎకరానికి 5,000 ఇచ్చిర్రు. అవి అలివి లేదు అప్పుడు 1980 85లో 92లో 95లో 94. మీ ఎమ్మెల్యే కలిసి ఎప్పుడు పల్లాకు కలిసినాం. మంచిగా ఉంటాడా? ఇడికి వస్తాడు. మా పటవారి ఇంటికి వస్తాడు. ఇడికి వస్తాడు. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ అయితే వస్తాడు. వాళ్ళ ఇంటికైనా ఫంక్షన్ వస్తాడు. ఏదన్నా మీటింగ్ల గురించి వస్తాడు. మంచిగా మాట్లాడతాడు. ఏం మీకు ఏమైనా పని చేసాడా? మాకు ఇక ఆయన ఏం పని చేయాలి. మేము దవాఖాన ఇట్లా పోలే ఏం పని చేయాలి. మేము పోలే. ఆయన అంటే ఊళ్ళోకి వస్తే కలుసుకున్నది పోయేది అంతే. కానీ మీకు ధైర్యం కదనే. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటే ఫ్రీగా చూపించుకుంటారు. చూడవచ్చు. టెన్షన్ లేదు మాకు. ఇక్కడ బస్ ఎక్కితే అన్నీ దిగుతాం మేము. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా అడ్మిట్ చేసుకుంటారు. జనాలు పట్టకున్నా కానీ ఆడ దొరుకుతారు, ఆడ పడతారు.
అక్కడ మంచిగా చూసుకుంటారట పోయిన వాళ్ళు చెప్పారు, నేను పోలే. ఇప్పుడు ఈయన మళ్ళీ ఈయననే గెలుస్తాడా ఇంకా వేరే కాంగ్రెస్ అయినా గెలుస్తాడా? కాంగ్రెస్ అయినా గెలవాడు, ఇక ఈ ఏరియాలో అయితే కాంగ్రెస్ అయినా గెలవాడు. అంతే కష్టం. మా ఇప్పుడు ఈ చుట్టూ ఊర్లో మొత్తం ఆయనే, ఏది పలారెడ్డి చూస్తాడు అందరికి. కార్డు ఆధార్ కార్డు పట్టుకోపోతే అయిపోయి. మా బామ్మది బోనకొల్లూరు అంటే మా బామ్మది వాళ్ళ మా బామ్మది కూడా మంచిగా చూసారు. వాళ్ళు పోయిరు, వాళ్ళు ఇదివరకు పోయి చూసి మంచిగా చేసాడు. దానికి అయితే ఒక్క పక్క పర్వాలేదు. జనగాంలో అంటే జనగాంలో కూడా బాగా బాగా వస్తాడు లేదో కానీ అప్పుడు మా ఇంటికి అయితే వస్తాడు, కొత్తడు మా పడవరు వస్తూ ఉంటాడు, వచ్చి మంచిగా చూసుకుంటాడు. ఏం పని చేస్తావు? నేను తాళ్ళు ఎక్కుతాను. తాళ్ళు ఎక్కుతావా? ఎన్ని తాళ్ళు ఉన్నాయి? నాకు 10 తాళ్ళు ఉన్నాయి. 10 తాళ్ళు ఉన్నాయి. ఎంత కాలం అవుతుంది? అవుతుందో గీసిన తీరుగా ఎక్కింది శాదనైన తీరుగా అన్ని ఉన్నా కానీ అన్ని ఎక్కుతామా. ఓ 4 ఎక్కినాయి సారి పాన బాగాలేక పరదేశం పెడితే దవాఖానే పన్నా కొద్ది రోజులు. ఇప్పుడు ఆయనతో ఇలాగ మాట్లాడితే నీళ్ళు కలుపుతా అన్నాడు కల్లా. ఇప్పుడు నువ్వు నీళ్ళు కలుపుతావా డైరెక్ట్ ఎక్కడిది? నియాస వంటలు కావాలంటే ఫోన్ చేస్తా చక్క చెట్కానే ఉండమాట, ఆడికే తీసుకుపోతే పైసలు ఇస్తారు కానీ నీళ్ళు పోతే తాగుతా ఎడ్డోడా. ఇవాళ ఎడ్డిల్లో ఒక ఎవరు లేరు, చెట్టు మీద కలుపుతారు పైన. తప్పది, అది ఎక్కడనో జరుగుతుంది కానీ ఇక్కడ జరగదు. పల్లెటూరులో పడి చుట్టూ తాలే. అప్పుడప్పుడు ఊర్లో నాది కూడా పోచంపల్లి తాళ్ళలో పోతా, అప్పుడప్పుడు పోతా. ఆ కుండలో ఫస్ట్ నీళ్ళు తీసుకొని పోతాడు, పైకి ఎక్కుతాడు. ఉంటుంది అట్లా? అట్లా కుదరదు. గుళ్ళు వాడతాయా సార్ అవి? నీళ్ళ కాకకు పడేవి మీ అనుమానమే కానీ కలిపితే అప్పటికప్పుడు కలుపుకుంటారు. ఇప్పుడు వాడు కదా చెప్పినట్టు పోతాడు. ఏదో నీకు 5 డబ్బాలు కల్లా అయింది, నేను 10 డబ్బాలు అడుగుతా. ఒక డబ్బా అడిగి కలుపుతావు. కలిపితే పైసలు రావు, రేపు ఇస్తామంటాడు. ఈడున్న పైసలు ఈడ పెడతాడు. వాళ్ళు తెలీదా కూడా మీదే గమనం ఇప్పుడు అడుగుతారా కళ్ళు మంచి లేదా ఇంకా పెడతాడు అని ఆడు చూడంగానే. ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినాను? నేను రామారావు కాడికి వెళ్ళి చూసిన. రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, రేవంత్, 5 మందిని చూసినాం. 5 మందిలో నీకు ఎవరు పరిపాలన మంచిగా అనిపించింది? అప్పుడు రాజశేఖర్ రెడ్డి మంచిగానే ఉండే కానీ ఇక సరే ఆయన కర్మంకర అయింది, పోయిండు. ఇక ఈయన ఎగబడ్డాడు పాటి అని సరే తీసుకొచ్చిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. 10 ఏళ్ళ ఉంది కూడా మంచిగా చేసిండు. కానీ కొంతమంది ఏదో జాబులు ఇవ్వలేదని స్టూడెంట్ వాళ్ళు వీళ్ళు ఇక మాట వంటలో వాళ్ళు చెప్పుడు మేమేదో సరే ఇది కూడా పోయో 10-15 ఏళ్ళు అవుతుంది మంచిగా చెప్తుండొచ్చు అన్నట్టుగా కాంగ్రెస్లో కొట్టి పడదే అందరు. నీతో మాట్లాడుతుంటే వర్షం పడుతుంది పడని. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? రాజశేఖర్ రెడ్డి అందుబాటులో ఉంటాడు. నిజం చెప్పు. నిజమేనే, వస్తాడు. ఇట్లా ఎటు పోయినా వస్తాడు. చేరియాల అనుకుని వస్తాడు, జనగామ అయినా వస్తాడు. సరే ఇక పరిచయం ఇట్లా మొక్క పరిచయం ఉన్నది అనుకో ఖచ్చితంగా కారు ఆయన ఆపుతాడు, మనిషిని బయటకైనా వస్తాడు, కార్లకి అయినా దిగి వస్తాడు, మాట్లాడతాడు. నీకు ముఖ పరిచయం ఉందా? ఉన్నది. పిలుస్తాడా? పేరు పెట్టి పిలుస్తాడా? అయితే పిలుస్తాడు. 2-3 ఇలా చచ్చిపోతే కూడా వచ్చిండు. సరే ఆయన బుద్ధిపూర్వకంగా ఏమి ఇచ్చిండో ఇసుకుంటూ పోతాడు. అంతే. మంచోడేనా? మంచోడే. బాగా భూములు కబ్జాలు చేస్తాడంట కదా? ఈయన చేయలేదు ఇది వరకు అయితే. మస్తుగా నేను వార్తల్లో సిటీలో కావచ్చు కానీ ఈ పల్లెటూరులో పని అయితే చేయలేదు. పల్లెటూరు పని చేసిందే ముత్తిరెడ్డి యాదిరెడ్డి. ముత్తిరెడ్డి కబ్జాలు చేసినా వచ్చాడు చేరాలి. అంగడి కూడా ఆగట్టుకున్నాడు. అందుకే టికెట్ ఇవ్వలేదు ఆయన అసలు అంగడి. అందుకే టికెట్ ఇవ్వలేదా? అందుకే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇస్తాడు? అయినా బిడ్డ సాధన చేస్తే బిడ్డ పొద్దు మాత్రం అలా అయింది. పెట్టుకోరు అన్నది బిడ్డ ఇడిచి పెట్టిపోయింది. ఇప్పుడు అన్ని లారీల స్టాండ్ పెట్టుకున్నారు ఆ జాగ కూడా అంగడి లేకుండా. కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మరి ఏమైనా పనులు చేయిస్తురా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇస్తారా మామూలుగా ఏదో ఇక ఆయన బలవంతంగా తెచ్చుకొని గాడికి తెచ్చుకుంటాడు, ఇచ్చేటోనికి ఇస్తాడు. ఏమన్నా వేయగలుగుతుండ ఎమ్మెల్యే అయినందుకు? ఏం చేస్తారు సార్ మీకు ఎరక లేకుండా అక్కడికి వెళ్ళి వస్తేనే ఆయన ఇసా ప్రకారం వచ్చిన ఇసాలే ఇక చేతి కింద ఉన్న వాళ్ళకి ఎంత చేయాలో గంత చేసుకుంటూ వస్తుండు. ఎంతో కొంత సేనది చేస్తుండు చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈయన గెలుస్తాడా వేరే కాంగ్రెస్ ఆయన గెలుస్తాడా? కాంగ్రెస్ గెలవదు ఇక ఇక్కడ ఈ ఊరు వరకు అయితే గెలవదు. టీఆర్ఎస్ ఎందుకు అట్లా? అట్లనే ఇంకా వచ్చే సంవత్సరం చెప్పలేము. ఇంత 2 సంవత్సరాలు అయిపోతే ఆయన కూడా దిగిపోతాడు. కానీ రేవంత్ రెడ్డి దిగిపోతాడు ఉన్నాడు నాకు తెలిసిన కాడికి. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈయన కూడా 5 ఏళ్ళు ఇవ్వాలి. కానీ 5 ఏళ్ళు అవుతాయి కదా. 5 ఏళ్ళు కానీ ఆయన ఎవరు తీస్తాడు? ఇప్పుడు ఎన్ని అన్నా దిగేటోడు కాదు ఆయన. ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు దిగిపోవాలి? మంచిగా చేయక పని లేవి, నీళ్ళు లేవి, చెర్రలో నీళ్ళు లేవు. ఇప్పుడు 10 ఎకరాలు ఆయన చెప్తుండే 11 ఎకరాలు అని 2 ఎకరాలు వాడతలేదు, నీళ్ళు లేదు. ఏం చెప్తా? ఇప్పుడు చెర్లలో నీళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? నింపాలి. కాలువలు వచ్చినాయి, అమ్మ చెర్లకి ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు వస్తలేవు? 2 నెలలు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు చెర్లకు నీళ్ళు వచ్చినాయి. మరి ఎవడు ఆపుతుంది? నీళ్ళు ఎవడు ఆపుతుంది ఇప్పుడు? ఇక అది ఎవరి చేతులు ఉందో ఆ పంపులే బంద్ అయినాయి అంటున్నారు కదా. మరి చాలా చేయమంటారు, చేస్తలేడు కదా. అధికారం మీద ఉన్నప్పుడు చేయాలి కదా.
నీళ్ళు సరఫరా ఇవ్వన్నావు వ్యవసాయదారునికి. ఇవ్వాలి. సరే ఇప్పుడే ఏదో మొదలు పెడుతున్నావు, ఇప్పుడే రావాలంటే కుదరదు కదా, అన్నీ తయారై ఉన్నాయి. ఓకే. ఎవరు ఇప్పుడు ఎంపీ ఎవరైనా? ఏమో నాకు అది లేదు. మీ ఎంపీ తెలియదానే? అది లేదు మరి. కాంగ్రెస్ ఆయన కాదు? కాంగ్రెస్ ఆయన కావచ్చు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ మీకే కదా? మాకేనా? పెద్ద ఐడియా లేదు నాకు. ఐడియా లేదు. తెలియదు. రాడా? ఎప్పుడు రాడైనా? రాడు. వచ్చిన టైం కూడా మేము ఉండం. తాళాల పాయింట్ ఇటు అటో పోతాం. వస్తే రాడు, అంతే. వస్తే చక్కగా వెళ్ళిపోతాడు. వచ్చు. పొన్నాల లక్ష్మి పరిస్థితి. పొన్నాల లక్ష్మి ఉన్నాడు ఇక్కడ. ఈ ఏరియా ఎక్కడిది ఆయనకు? వదిలిపెట్టిండా? ఈయనే కాదు, ఈయన పేరేంది? పొన్నాల లక్ష్మి జనగాం నుంచి చాలాసార్లు గెలిచిండు కానీ ఎమ్మెల్యేగా గెలిచిండు, కానీ ఇప్పుడే అలా గెలిచిండు ఆయన. ఈయన ఓడిపోయినాడు కాంగ్రెస్. ఏమో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఆయన ఫస్ట్ టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోతేనే ఇప్పుడు ఓడగొట్టుడు అయింది ఆయన. సిత్తు గెలిచేటోడేనా? లేకపోతే గెలిచేటోడే. ఇలా గెలిచి అందులో వచ్చి అందులో వచ్చే 3 దవాల దొంగ. ఇప్పుడు ఎట్లా బీజేపీలో కూడా పోయి వచ్చినాడు ఆయన. యా అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పని చేస్తుంటే మీరు? అన్న మీ అగ్రికల్చర్ వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? ఒక 5 acres. అవునా? అవునన్న. రైతు బంధు విషయంలో రైతులు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? ఇక రైతులు అంటే రైతు బంధు వాడక కొన్ని ఇబ్బందులు పడుతుర్రు. ఇక రైతు బంధు ఎందుకంటే కొన్ని వేస్తుర్రు, కొన్ని వేస్తలేరు. దాని విషయంలో అన్న ఇప్పుడు కేసీఆర్ ఒకటేసారి రైతు బంధు వేసిండు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇబ్బంది పడుతుంది రైతు బంధు విషయం? వాళ్ళకి ఎల్లకో ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నారు అన్నది. వాళ్ళకి వెళ్తుందా వెళ్తలేదా తెలియదు మనకు. ఇప్పుడు రైతులు అర్థం చేసుకుంటారా? అంటే గతంలో కేసీఆర్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసినట్టే రైతు బంధు పడ్డది మనకు మంచిగా ఉంది. ఇక ఇప్పుడు రైతు బంధు పడక ఏంటంటే దాని విషయంలో, ఎందుకంటే రైతు బంధు పడతలేదు, మాకు వస్తలేదు అనే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రైతు బంధు వస్తేనే ఇప్పుడు జనాలకి ఏముంటారంటే రైతు బంధు పడుతుంది మాకు ఓకే అన్న విషయంలో ఉన్నారు. అట్లా అన్న. కానీ అక్కడక్కడ రోడ్లపైకి వచ్చి ధాన్యం కొనుగోలు సంబంధించి రైతు బంధు విషయంలో ఆందోళన చేస్తా ఉన్నారు కదా? చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. అవును సార్. ఇది జనగాం నియోజకవర్గం కదా? అవును. ఈ ఊరి పేరు ఏం పేరు? ఇది వెంకిరాల. మాది గోపరాజపల్లి, వెంకిరాల. ఇది. ఓకే. ఓకే. మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. సో బెటర్ అయినా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. బెస్ట్, 100% బెస్ట్ మాకు ఇక్కడ నియోజకవర్గానికి. పల్లా రాజేశ్వర రెడ్డి అంటే సూపర్ బెస్ట్. మంచి పనులు చేస్తాడు. నియోజకవర్గంలో ఏ పార్టీ అనేది లేదు. ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క మనిషికి పని చేస్తాడు. ఎందుకు మీరు ఆయన పార్టీ సంబంధించిన? మేము పార్టీ అని ఏం లేదు, పార్టీ అని ఉండదు మాది. మేము ఆయన పార్టీ అని ఏం లేదు కానీ, వాళ్ళ మనసులో ఏం లేదు కానీ మేము, ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి అంటే సూపర్ మనిషి. ఏ పార్టీలో వెళ్తారు మీరు? మేము కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినాం. ఇక పార్టీ అని ఏం లేదు. ఇక సార్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలిపెట్టారు? ఇక వదిలిపెట్టినామంటే సార్ వచ్చిండు, మేము అలా జేఎన్ కావాలనుకున్నాం, జేఎన్ అయినాం సార్ గురించి. ఈయన కోసమా బీఆర్ఎస్ పార్టీ కోసమా? బీఆర్ఎస్ పార్టీ కోసం. ఇప్పుడు ఈ ఉచిత వైద్యం అంటారు, నిజమేనా అది? ఉచిత వైద్యం అంటే 100% నిజం అది. ప్రతి ఒక్క ఏది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం, సిబిఐ ఇవన్నీ ఏది లేదు. ప్రతి ఒక్కరు నీలిమ హాస్పిటల్ అంటే పల్లా రాజేశ్వర రెడ్డి. అవును సార్. అక్కడ పోయిన తర్వాత ఆధార్ కార్డు చూపిస్తే ఎంట్రీ. ఆధార్ కార్డు తీసుకపోతే సరిపోతుంది. ఇక అలా ఓగని ఎంట్రీ చేసుకుంటారు అంతే. ఇది నువ్వు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అది లేకపోతే సిపిఎం, సిపిఐ అని ఏది ఉండదు. ఇక అలా ఓగనే ట్రీట్మెంట్ చేస్తారు. అవును సార్. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఉచిత వైద్యం పెట్టిండా? లేదు. మేము కాంగ్రెస్ ఈ బీఆర్ఎస్ వచ్చినాక, పల్లా రాజేశ్వర రెడ్డి వచ్చినాకనే ఉచిత వైద్యం. అంతమందికి ఉచిత వైద్యం అనేది ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ లేదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా? అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెవలప్మెంట్కి ఏమైనా సహకరిస్తుందా? మా పార్టీ ఎమ్మెల్యే కాదుగా అని చెప్పి అట్లేమే సార్ సహకరిస్తారు, అందరు సహకరిస్తారు. ప్రతి ఒక్క ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా సార్ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు పోయి ఆయనకు సహకరిస్తారు. సార్ కూడా మీరు కాంగ్రెస్ నేను వాళ్ళకి రాను అంటలేడు కదా. ప్రతి ఒక్క ఎక్కడ విలేజ్ లో పోయినా కానీ, ఒక ఏదో ఓపెనింగ్ పోయినా కానీ, ప్రతి ఒక్క సీసీ రోడ్ కానీ, ఇల్లు భవనం ఓపెనింగ్ కానీ ప్రతి ఒక్కరికి సార్ కూడా ఎంటర్ అవుతుండు. ప్రతి ఒక్కదానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పని ఉందా? అయిపోయిందా? వ్యతిరేకత వచ్చేసిందా సార్? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు మంచి ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా నడిచింది సాగుగా. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే వ్యతిరేకత జరుగుతుంది, వ్యతిరేకత వస్తుంది. ఎందుకు? రీజన్ ఏంది? రీజన్ అంటే ఇప్పుడు రైతు బంధు లేదు. ఒక ఏది మళ్ళా తర్వాత ఈ రైతు బంధు వాడక కొంతమంది ప్రతి ఒక్క ఇబ్బందులు. అన్నిటి కారణం కేసీఆర్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. లేదు సార్, అది అప్లపాలు చేసి ఈ అప్లపాలు చేసినా కానీ, ఏ చేసినా కానీ ఆయన కాపాడుకుంటున్నారు సార్. మరి బయటకు వెళ్తాడు కేసీఆర్? వెళ్తాడు. ఇక టైం రావాలి కదా ఎవరికైనా, వెళ్తాడు. మరి పల్లా అందుబాటులో ఉంటాడా? ఊ అంటా అంటే కేసీఆర్ తోటే కనిపిస్తాడు. ఒక్కదానికి అందుబాటులో ఉంటాడు పల్లా.
కేసీఆర్ కుటుంబంతో ఎక్కువ తిరుగుతాడు, వాళ్ళేమో హైదరాబాద్ కదా కేసీఆర్. లేదు సార్, ఈయన అందుబాటులో జనగాం నియోజకవర్గంలో ఉంటాడు. మరి ప్రతి ఒక్కదానికి మాకు ముందుకే వస్తాడు. అంతే. మేము ఎప్పుడు పిలిచా చిన్న ఓపెనింగ్ కానీ పెద్ద ఓపెనింగ్ కానీ ప్రతి ఒక్కదానికి ముందుకు వస్తాడు. పార్టీ ఆయన మనిషి, ఈ పార్టీ కాంగ్రెస్ ఇట్లా ఈ పిల్లాడు టీఆర్ఎస్ అని ఏముండదు, అందరికీ అందుబాటులో ఉంటాడు. మీరేం పని చేస్తారు? మేము అగ్రికల్చర్ చేస్తాం. మీకెన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాల ఉంటుంది. 2 ఎకరాలు. 2 ఎకరాల వచ్చిన రైతు బంధు వచ్చినా? రైతు బంధు మొన్న వచ్చినాయి మాకు. అప్పుడు ఎప్పటికి వేసేది ఒక 40 ఒక 10 ఇచ్చి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏం పని చేస్తుంటారు? బోర్వెల్స్. ఓకే, ఎట్లా నడుస్తుంది? అంత మంచిగా నడుస్తుందన్నా. ఇప్పుడు ఈ రిలేషన్ కొద్దిగా డౌన్ ఉందంట కదా, ఆ ఎఫెక్ట్ మీ పైన ఏమన్నా పడ్డదా? మాకేం లేదు, ఏదో రైతులు ఇస్తూనే ఉన్నారు బోర్లు. అవునా? అంటే కొద్దిగా ఈ రిలేషన్ ప్రభావం మీ పైన ఏమి ఉండదు? ఏం లేదు. ఓకే, ఇది జనగాం నియోజకవర్గం కదా? అవును. ఓకే, మీ ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి. ఓకే, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ. సో ఆయన డెవలప్మెంట్ ఏమైనా చేయగలుగుతుండా, లేకపోతే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలకే నిధులు ఏమని ఇస్తా ఉన్నారు? ఎమ్మెల్యే అంటే ఆయన వచ్చిన పనులు చేస్తుండు. పైన కాంగ్రెస్ అన్న కొంచెం టీఆర్ఎస్ ఉంటే చేసే అవకాశం ఉండు పల్లరాజేశ్వర రెడ్డి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముత్తిరెడ్డి 2 సార్లు గెలిచింది ఇక్కడ నుంచి. ముత్తిరెడ్డి గతంలో డెవలప్మెంట్ ఏమైనా చేసిండు ఇక్కడ? అట్లే మంచిగా చేసిండు. ఓకే, ఇప్పుడు ఈయన ఎక్కువ కేసీఆర్ కుటుంబంతో దగ్గర ఉంటాడు. అంటే కేసీఆర్ ఇంట్లో ఏం ప్రోగ్రామ్ అయినా లేకపోతే మీటింగ్ అయినా కానీ కేసీఆర్ పక్కనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు నియోజకవర్గానికి పల్లారాజేశ్వర ఉంటాడా? ఉంటాడన్నా. ఇట్లా హాస్పిటల్ కూడా ఫేమస్ అయింది, నీలిమ హాస్పిటల్. దాంతో ఇంకా ఫీజు ఎక్కువైంది సార్. అంటే ఫేమస్ అంటే దేనికి? హాస్పిటల్ మన నీలిమ హాస్పిటల్ లేదా అన్న, ఫ్రీ, అది ఆధార్ కార్డుతో ఫ్రీ అన్నట్టు. ఓకే, అంటే ఓన్లీ మీ జనగాం పబ్లిక్కేనా? జనగాం పబ్లిక్కే. అంటే ఎవరికైనా ఉపయోగపడతా ఉందా? పడుతుంది. పేషెంట్లు ఇప్పుడు జయరాం కానీ కొంచెం మేజర్ ప్రాబ్లం అయితే అలా ఫ్రీగా చూస్తుంది ఆధార్ కార్డుతో. ఓకే, రేవంత్ రెడ్డి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ మంచిగానే ఉంది. ఓకే, మళ్ళా బాగానే ఉందంటున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఏది చెప్పలేం కదా, పల్లవేశ్వర సార్ అయితే మంచిగా చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపిస్తూ ఉందా ఈ గ్రామాలలో? అంటే ఏం లేదన్నా, ఇక వాళ్ళ పార్టీ వాళ్ళది, మన పార్టీ మనది. మీరు బీఆర్ఎస్ఏనా? బీఆర్ఎస్. ఇప్పుడు నన్ను కాకుండా వేరే వాళ్ళని అడిగినా కూడా ఆపోజిట్ పల్లరాజేశ్వర ఎట్లాంటాడు అంటే చెప్తారు. ఓకే, ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూసినాం, వీళ్ళు వచ్చి 3 ఏళ్ళు అవుతా ఉంది. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తూ ఉందా, లేకపోతే ఇద్దరు సమానంగా ఉన్నారు? కొంచెం డిఫరెంట్ ఉంది. రేవంత్ రెడ్డి సార్ కొంచెం కొత్త కాబట్టి డిఫరెంట్ ఉంది. అంటే కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా మీకు కూడా? ఇక భూమి రేట్లు అంటే కొంచెం బెటరే అన్న, పేదోళ్ళకు భూములు తక్కువ ఇస్తారు, తక్కువ రేటుకు కొనాలనుకున్నా కొంటారు. ఇక రియల్ ఎస్టేట్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ ఉండే, ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది. కొనేటోళ్ళు కూడా కొంచెం ఎకరం 2 ఎకరాలు కొనేటోళ్ళు కూడా కొంటారు పేదోళ్ళు. అంటే పేదోళ్ళు కొంటారు, కానీ ఇప్పుడు హై లెవెల్ ఉండేటోళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు, అరే భూముల ధరలు తగ్గిపోయినాయి అని ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక వాళ్ళు అంతమంది కొన్నారు కాబట్టి ఎక్కువ రేటు పెట్టి కొన్నారు, ఇప్పుడు తగ్గింది కాబట్టి లాస్లో వాళ్ళు బాధపడతారు అంతే. ఓకే, మళ్ళీ పల్లానేనా? మళ్ళీ పల్లెని వస్తాడు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతాప్ రెడ్డి ఎవరు ఉన్నట్టు కదా? ఉన్నారన్నా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, ముత్తిరెడ్డి ఉన్నాడు ఇక్కడ, పొన్నాల లక్ష్మీ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వాళ్ళిద్దరు అవుట్ అయినట్టేనా పొలిటికల్ నుంచి? ఇప్పుడు అయితే పల్లరాజేశ్వర రెడ్డి సారే ఇక్కడ ఫుల్ ఫేత్ ఉంది. ఓకే, ఏం పేరే నీ పేరు? నా పేరు కిష్టయ్య. ఎన్ని ఏళ్ళు ఉంటావే? 60 ఉంటా. 60? పింఛన్ వస్తుందా? ఎక్కువ ఉంటావు 60 కంటే, తెల్లగా ఉన్నాయి మొత్తం ఇంటికి. లెక్క ఉండదు బాబు. 95 ఉంటాడా? ఉంటాడు. నిజం చెప్పు, అబద్ధం ఆడదు. నిజమంటే కానీ అందరితో చెప్తున్నా, ఆయన కెరక. అంటే ఇప్పుడు నువ్వు ఈయన పుట్టినప్పుడు నువ్వు 30 ఏళ్ళు ఉన్నావు. ఎవరు? ఉంటాడు. నేను జీవాల కాస్తున్నా అంటే గొర్రెల మేకలు ఉండే ఈయన పుట్టినప్పుడు ఆయన 20 సంవత్సరాలకు ఉన్నాడు అప్పటికే. 20 అంటే మరి 60 అంటే 80 ఉంటాడు, మరి 90 ఎట్లుంటాడు? లెక్క పెట్టాం సంవత్సరాల పేరు చెప్పు. మాకు చదువు రాదు, మేము అది రాసుకోలేదు, మేము పుట్టిన రోజు. అదే ఇప్పుడు ఈయన 60 ఏళ్ళు ఉంటా అంటుండు, ఈయన పుట్టినప్పుడు 20 ఏళ్ళు ఉన్నావంట. అది కొలిచినవా అంటుండగా అబద్ధాలు నువ్వు ఆడుతున్నావా ఆయన ఆడుతున్నా? మేము రాసి పెట్టుకోలేదు, మాకు తెలియదు, మా చదువు రాదు, శాతం రాదు. మరి ఎట్లా ఇప్పుడు 60 ఏళ్ళని మేము ఏదో నోటి మాడుతుంది చెప్తున్నాం. అబద్ధాలు ఆడుతున్నావు అయితే? అడిగిందని సమాధానం చెప్పాలి అంతే. ఏం పని చేస్తావే మరి? ఏమి లేదు, ఇంత తింటా కూర్చుంటాం. పైసలు ఎట్లా? పైసలు అవే 2000 పింఛను. 2000 సరిపోతున్నాయా? సరిపోతలేవు. అందుకనే ఇప్పుడు 4000 ఇస్తే ఆయన గెలుస్తాడు, లేకపోతే గెలవాడు. 4000 ఇస్తే గెలుస్తాడు, లేకపోతే గెలవాడు. ఇస్తా అని చెప్పిండుగా. చెప్పిండు.
మరి అడుగుతలేవా మరి? అడుగుతాం, ఈ ఎలక్షన్లకు వచ్చినాడు అడుగుతాం. ఓ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి? ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. ఏమో ఆ వరకు ఉంటూ పోతాం. 2000 ఏం చేస్తావు? 2000 కూరగాయలు తెచ్చుకుంటాం, తింటాం. 90 పెగ్గెట్లా మళ్ళా? పెగ్గు లేదు, గిగ్గు లేదు. తాగవా? ఏ అబద్ధం ఆడకు. తాగడానే? కళ్ళు తాగుతాం. మందాడా? కళ్ళు ఎప్పుడో కానీ కళ్ళు అయితే తాగుతాం. మందు ఫ్రీగా వస్తుంది అవుతావు ఏనా? తిరిగి వస్తాం. గట్ట దావత్లలో పోస్తారు కానీ మీ ఇంట్లో పండుగ అయితే అది లెక్క. దావతలలో పోతే మందు పోతారు, మా కళ్ళు వేరు. పైసలు పెట్టుకొని తాగుతాడా అని? తాగుతాడా? తాగుతాం. అంతేనా? కళ్ళు దొరకనప్పుడు ఇప్పుడు తాగుతాం. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? ఏమో ఎమ్మెల్యే ఎవరు మా తెలియదా, ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యే ఎవరో మాకు పల్లా రాజేశ్వరరెడ్డి తెలియదా? రాయేసి తెలుసు. మరి ఆయనేగా మీ ఎమ్మెల్యే? ఆయన మా ఎమ్మెల్యే జనగాంకు. అంతేనా? గెలుస్తాడా? మళ్ళీ గెలుస్తాడా? ఏమో గెలుస్తాడు. ఆయన మంచి పని చేస్తే గెలుస్తాడు, లేకపోతే సూట కొడతాడు. అంతే. చేస్తుండే ఏమన్నా మంచి పని చేస్తుండా? మాకేమరిక వాళ్ళ పెద్ద పెద్ద పనులు ఉంటాయి. గర్రోళ్ళ పనులు, ఇండ్లు ఇచ్చుడు, లోన్లు ఇచ్చుడు, వాళ్ళ పెద్ద పెద్ద పనులు మనకేమరిక. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? నీ వంతుకు వచ్చింది అడిగేటి ముచ్చట్లు, కానీ అందరికీ వస్తాయా? చెప్పు చెప్పు. అందరికీ వస్తాయా? ఇప్పుడు మీరు ఎట్లా చదివేపటికే మీకు తెలివి వచ్చాయి. మాకు చదువు లేదా, బర్ర గొర్ర పెట్టి బావి కాడ బంధం కాడ వండబెట్టిండు. మాకు అందరికి ఒక తిరిగి ఉంటుంది. అదే మీకే తెలివి ఎక్కువ ఉంటుంది. నాకేం తెలివి, మా తెలివి అయిపోయా. అప్పుడు మా తెలివి ఉన్నప్పుడు పంటలు పండించినాం, నాయలు పెట్టినాం, మూట కొట్టినాం, తలుగులు చేసినాం, మరి అన్నీ చేసినాం. ఇప్పుడు 5 శాతం కాదు, 40 శాతం కాదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లుంది? ఇక కేసీఆర్ ఉన్నాడు అట్లా ఉన్నాయి, ఇప్పుడు అట్లా ఉన్నది. అయ్యా ఏం మారలే. ఇగో ఇది మారా చుట్ట చుట్టదా మందు ఇక్కడ అన్నం, ఈ 3 పండ్లు అయితే మారాయి. నమస్తే అన్న. మనదేనా షాప్? మనదే అన్న. ఎట్లా నడుస్తుంది ప్రజెంట్? ఇప్పుడు సిచ్యువేషన్ వెదర్ చేంజ్ ఉంది కాబట్టి కొంచెం డల్ అయిపోయింది అన్న. అవునా? 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూసినాం, 3 ఏళ్ళు రేవంత్ పరిపాలన. ఎవరి పరిపాలన బాగుందంటారు? కేసీఆర్ పరిపాలనే బాగుందన్న. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు కూడా లేవు టైంకు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి వాటర్ విడుదల చేసినా కూడా రైతులందరూ కొంచెం పంటలు బాగా పండుతాయి కాబట్టి నీళ్ళు కూడా ఎడవట్లేదు కదా. అంటే పైనుంచి నీళ్ళన్నీ వచ్చేసి పోలవరంలోకి వెళ్ళిపోతున్నాయి. కన్నెపల్లి డ్యామ్ నుంచి వాటర్ ఇస్తే ఇక్కడ రైతులన్నా బాగుపడతారు కదా. వృధాగా నీళ్లు సముద్రంలో కలిసిపోతే ఏం లాభం అన్న రైతులకు? రాకపోతే కారణం రేవంత్ రెడ్డి అవుతాడా? వాటర్ ఉన్నాయి కదా, వాటర్ సోర్సింగ్ ఉంది కాబట్టి లిఫ్ట్ చేసి ఇక్కడ బ్యారేజీలు నింపితే ఇక్కడ ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ నిండి రైతులకు గ్రౌండ్ వాటర్ అన్న పెరిగి రైతులన్న పంటలన్నా పండించుకుంటారు కదా. వృధాగా పోతే ఏం లాభం వస్తుంది చెప్పండి? ఇప్పుడు అంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉంది. కేసీఆర్ వచ్చిన తర్వాత డ్యాములు కట్టాడు, అన్ని చేశాడు, వాటర్ సోర్సింగ్ అనేది ఒకటి చూపించాడు. ఉన్న పనినే చేయమని చెప్తున్నారు కానీ లేని పనిని అయితే చేయలేమంటారు. ఎవరేం చేయలేరు, ఉన్న పనినే చేయమని చెప్తున్నాను. దానికోసం జనగాం నియోజకవర్గం మీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు హైదరాబాద్లో కేసీఆర్ ఫ్యామిలీతో దగ్గరగా కనిపిస్తూ ఉంటాడు. ఈ నియోజకవర్గానికి పల్లా రాజేశ్వరరెడ్డి అందుబాటులో ఉంటాడా? పల్లా రాజేశ్వరరెడ్డి ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. అతను ఫోన్ చేసినా కూడా, ఏ రాత్రి లేపినా కూడా, ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్తాడు. దానికి అతని వల్ల అయ్యే పని ఆయన చేసి పెడతాడు. ఇప్పుడు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనేమో ముఖ్యమంత్రితో కొట్లాడుకొని నిధులు తీసుకొస్తే డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, డెవలప్మెంట్ ఏమైనా అవుతుందా ఈ జనగాం నియోజకవర్గం? జనగాం నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుందంటే 60% 70% వరకు డెవలప్ చేస్తున్నాడు. ఎందుకంటే అతను మేధావి, అనుభవశాలి, ఇంతమందికి ఎమ్మెల్సీ కూడా చేశాడు కాబట్టి సార్కున్న నెట్వర్క్ను బట్టి, సార్తో వెనుక ఉన్న అధికారులతో బట్టి మాట్లాడి సమస్యలను తీరుస్తున్నాడు. కానీ అధికారం ఉంటే సార్ కూడా పనులు చేయవచ్చు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వేరే నియోజకవర్గాల్లో, అండ్ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? ఓకే, ఏం చేసింది జనగాం స్పెషల్గా పల్లా రాజేశ్వరరెడ్డి? జనగాం నియోజకవర్గానికి గవర్నమెంట్ నుంచి చేయకుండా ఆయన సొంత డబ్బులతోటి ఇక్కడ ఉన్న జనగాం కాన్స్టిట్యున్సీ ప్రజలకు నీలిమా హాస్పిటల్ ఆయన సొంత డబ్బుతోటి వైద్యం ఇప్పిస్తున్నాడు. అందరికీ మన ఆపదలో ఉంటే వాళ్ళకు సహాయం చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లులు ఆయన ఉన్న కోటాలో, ఆయన తోచిన సాయంలో ఆయన కోటాలో ఇందిరమ్మ పేదలకు ఇప్పిస్తున్నాడు. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఓరిస్తున్నారు, వాళ్ళ ఉన్న నాయకులకు వాళ్ళే పంచుకున్నారు తప్ప పేదలను అయితే ఓరిని పట్టించుకోవట్లేదు. నీలిమా హాస్పిటల్లో లిమిటెడ్ ఏమైనా పెట్టిండా? ఎంత ఖర్చు అయినా పర్లేదు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారా? లిమిటెడ్ అని ఏం లేదు, ఎంత ఖర్చు అయినా వాళ్ళే చూసుకుంటారు. ప్లస్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న మెడికల్
మెడికల్ బట్టి వాళ్ళ ఉన్న వివిధ డిసీజెస్ వస్తాయి కదా, వాళ్ళు ఉన్న ల్యాబ్స్ని బట్టి వాళ్ళ ఉన్న స్టాఫ్ను బట్టి దాని వరకు అయితే చేస్తున్నాడు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి పైన గతంలో మస్తు ఆరోపణలు వచ్చినాయి. ఈయన భూ కబ్జాదారుడు, భూములు కబ్జా చేస్తాడని గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి కదా, నిజమేనా? ఈ జనగాంలో ఏమైనా ఆయనకు భూ కబ్జాలకు ఏమైనా పాల్పడ్డా? జనగామ నియోజకవర్గం సంబంధించి అయితే ఎక్కడైతే చేయలేదు. ఇక్కడనైతే అతని మీద అంత పాజిటివ్గానే ఉంది. 80% ఆఫ్ ద పీపుల్, 90-95% ఆఫ్ పీపుల్ కూడా పల్లా రాజేశ్వర రెడ్డికే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఉన్నట్టుండు, స్వల్ప మెజార్టీతో ఓడిపోయినట్టున్నాడు. సో మళ్ళా పల్లానే గెలుస్తాడా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశం ఉంటుంది ఇక్కడ? ఎవరు వచ్చినా కానీ ఇక్కడ పల్లా మాత్రం గెలవడం పక్కా. అంటే ఇప్పుడు వేరే నియోజకవర్గంలో పెద్ద ఎవరికి తెలియదు నీలిమ హాస్పిటల్లో ఉచితంగా ఉంటుందని చెప్పి. సో ఓన్లీ జనగామ మట్టుకి నాకు తెలిసి మీకే తెలుసు అనుకుంటా. నేను కూడా మార్నింగ్ తిరుగుతూ ఉంటే చాలామంది అంటా ఉన్నారు నీలిమ హాస్పిటల్లో ఆధార్ కార్డు చూపిస్తే మాకు ఉచితంగా ఇస్తారని చెప్పి. ఇది నిజమేనా, లేకపోతే కొంతమంది ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు? అనుకూలం అంటే మా బీఆర్ఎస్ పార్టీ అనుకూలం ఏం లేదు. కావాలంటే విలేజ్లలోకి వెళ్ళండి, విలేజ్లలో ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా నీలిమ హాస్పిటల్ కార్డు తీసుకుపోతే కూడా చాలామంది సేవ పొందే ఉన్నారు. అంటే కార్డు ఉంటుందా? కార్డు అంటే ఆధార్ కార్డు, మన ఓటర్ ఐడి 2 తీసుకొని వెళ్ళిపోతే మనకు సదుపాయాలు అనేది ఇచ్చేస్తాడు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఏమైనా సహకరిస్తూ ఉందా? డెవలప్మెంట్ విషయంలో ఏమైనా ఇబ్బంది పెడతా ఉందా? ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ బచ్చనపేట గ్రామంలో ఇప్పుడున్న సర్పంచులు ఎవరున్నా కూడా ఎవరేం చేయలేదు. ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక సండే మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ జరుగుతున్నా కూడా మూత్రశాల కట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదు. ఇంత ముందుకున్న బీఆర్ఎస్ సర్పంచే ఉన్నాడు, తీర్మానం చేశారు అక్కడ కట్టమని, మసీద్ ముందు కట్టమని చెప్పి మాట్లాడారు. అక్కడ ఇప్పుడున్న సర్పంచ్ అక్కడ లేదు, ఊరు అవతల కట్టేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కడితే ఇక్కడనేమో వైన్స్ దగ్గర ఉన్నాయి. ఇక రీసెంట్గా ఇక్కడ ఈ మూరు నుంచి ఒకతను పడి చనిపోయాడు తాగి వచ్చి. ఇప్పుడు అక్కడ కడితే అందరికి ఉపయోగపడుతుంది. ప్లస్ అందరూ మార్కెట్కి వచ్చే వాళ్ళు కూడా వివిధ గ్రామాల నుంచి వస్తారు. బచ్చనపేటలో ఇంతవరకు మూత్రశాలనే లేదు. మళ్ళీ పల్లానే అంటారు? మళ్ళీ పల్లానే గెలుస్తాడు ఇక్కడ. పార్టీ అధికార పార్టీ బీఆర్ఎస్ వస్తుందా, మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా? బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. కాంగ్రెస్ పని అయిపోయినట్టేనా? కాంగ్రెస్ పని అయిపోయినట్టే. ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? జరుగుతున్నది చూడండి, నిరుద్యోగులు ఎందుకు ఆపుతున్నాడు? హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, బట్ అక్కడ అందరిని ఆపుతున్నారు. అక్కడ శంషాబాద్ దగ్గర అక్కడ భూములు లాక్కుంటున్నారు 600. హైకోర్టు స్టే ఇచ్చినా కూడా ఎందుకు గవర్నమెంట్ ఎందుకు భయపడుతున్నది? ఓకే మీ దగ్గరనే మాట్లాడవా? మీరే లోకల్ ఏం పని చేస్తుంటావు? నేను పెయింటింగ్ పని చేస్తాను. పెయింటింగ్ పోలే మరి రోజు పనికి? పని ఎక్కడిది పని లేదు. ఏమంటా ఈ గవర్నమెంట్ వచ్చినాక అంది ఏమి పనులన్నీ మూలపడిపోయినట్టే. పిల్లలు చేసేటోళ్ళు ఉన్నారు కానీ పనులు లేవు. ఇప్పుడు మీ పెయింటింగ్ గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంటుంది? దానికి సంబంధం ఏం లేదు కానీ పనులు మొత్తం పడిపోయినాయి. ప్రతి దానికి గవర్నమెంట్ అని కూడా కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ దానికి సంబంధం ఏం లేదు కానీ ఎందుకన్నా భూములు అమ్ముడు, అది జాగింది ఇది జాగింది, పంటలు అన్నీ మంచి పనులు ఉండే. ఇప్పుడు మా పెయింటర్స్ అయితే ఒక 30-40 మంది దగ్గర ఉండేది. పనులు లేక మరి ఏమై ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ అయితే ఏం పనులు ఉపాధికి చేసుకుందామనే వాళ్ళకైతే పనులు లేవు. అంతకుముందుకు ఎట్లుండే కేసీఆర్? ముందు ఉన్నప్పుడు అయితే ఈ పని ఆ పని పెయింటింగ్ పని నడిచింది, కాలం మంచిగా అయింది, ఇదైంది అదైంది. ఒక రకంగా పనులు బాగా ఇండ్లు కట్టుడు, రకరకాల పనులు నడిచినాయి, మంచిగా బతికిరు, మంచిగా ఉన్నారు. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా పల్లానేగా? మా ఎమ్మెల్యే పల్లానే. ఎట్లుంటాడు మీతో? మంచిగా ఉంటాడా? బాగానే ఉంటాడు. కలిసే అవకాశం ఉంటుందా? ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరినీ కలుపుకొచ్చే వ్యక్తి అయితే ఇట్లాంటి క్యాండిడేట్ అయితే ఇప్పుడు చూడలేదు. ఈసారి ఈ సార్ వచ్చిన కానీ చాలా పద్ధతి ఉంది. చాలా అన్ని పార్టీలకైతే వీళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో అన్నట్టు కాదు, అన్ని పార్టీలను నీలిమ హాస్పిటల్ తోటి అయితే హాస్పిటల్ కాక కూడా వచ్చితే అందరినీ పలకరిస్తాడు. పార్టీలు వేరే అని ఏం చూడడా? పార్టీల గురించి అయితే ఏం లేదు, ఏం చూడడు. అందరినీ కలుపుకొచ్చే వారమే, అందరు మనోళ్ళే అన్నట్టు అందరినీ కలుపుకోపోయే వారమే ఉంటుంది. హైదరాబాద్ ఉంటాడా ఈయన? జనగాంకి అందుబాటులో ఉంటాడు? జనగాం హైదరాబాద్ వెళ్తాడు, జనగాంలో ఉంటుండు. జనగాం మాకు మీడియాకి అయితే ఎక్కువ కేసీఆర్ కుటుంబంతో కనిపిస్తాడు. మేము అనుకుంది ఏంటంటే జనగాంకి అందుబాటులో ఉన్నాడు. ఇక అక్కడ ఏమన్నా వీళ్ళు పనులు ఉంటాయి కదా, పోవాలి కదా, తప్పదు కదా. ఇక ఓకే, ఏం చేసాడు ఇంకా స్పెషల్ ఈ జనగాంకి? అయినా స్పెషల్
ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కదా, గవర్నమెంట్ ఉంటే ఏదన్నా ఒకటి చేసు. ఆయన మొన్న గెలిచే ముందు కొన్ని అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఇప్పుడు మండలికి ఏమి ఇవ్వాలి, పల్లెటూళ్ళ పంట ఏమి ఇవ్వాలి, మన జనగాం జిల్లాకి ఏమి ఇవ్వాలి అనేది అన్ని ఆలోచనలు ఉన్నాయి. అంతటి ఇచ్చిండు. గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేదు ఏం చేస్తాడు ఇప్పుడు? గవర్నమెంట్ ఉంటే అది ఒప్పుకున్నాయన్నీ కూడా కంపల్సరీ మాట మీద చేసే బాధ్యతనే ఉండే. కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందే, మీరు ఏమి అబ్జర్వ్ చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసే పనులు ఏం చేస్తుండు, ఇస్తా అన్న పనులు ఏం చేయలేదు. చేసే పనులు ఎందుకో ఏం కథనో అన్నీ మరి రేట్లు పడిపోయా, పనులు లేకనా, కాలం ఎందుకో ఏమో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ గతంలో కూడా గదే చేసిండు కదా, ఆయన ఇచ్చిన హామీలు కూడా ఆయన కూడా నెరవేర్చలే కదా. ఇచ్చిన చేసే అందరు బతికిరు. మరి ఇట్లాంటి కొరతనైతే లేదు మాకు. మా పెయింటర్లకు అయితే చెప్పరాని ఘోరం గవర్నమెంట్ ఏం లేదు. కానీ నేను ఇక్కడ మండల అధ్యక్షునే పెయింటింగ్ యూనియన్లో. కానీ ఎంతమంది ఉంటారు మీ బ్యాచ్ మొత్తం? మా బచ్చనపేట ఇక్కడ ఈ మండలం మొత్తం మా సంఘంలో ఒక 280 మంది ఉన్నారు. 280 మంది కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఎవరా? కాదు అట్లానే కాదు, కానీ అందరు పనులు లేవని మొత్తుకుంటారు. పనులు లేవంటే గవర్నమెంట్కి అంటిస్తురుగా. గవర్నమెంట్కి దానికి సంబంధం అంటే ఇక పనుల్లో వలసవాడిపోవడే ఉన్నది. మళ్ళీ బొంబాయికి అప్పుడు వలసవాడిపోయారు. ఈ కాలం ఏందో చూడు, ఇంత దరిద్రం కాలం అయితే ఎన్నడు కాలే. నేను పుట్టి పెద్దగా అయినా కానీ కాలం లేక కూడా కొంచెం నీళ్ళు లేక కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. ఈయన ముత్తిరెడ్డి పరిస్థితి ఏంది, పొన్నాల లక్ష్మీ పరిస్థితి ఏంది? పొలిటికల్కి వీళ్ళు ఫుల్ స్టాప్ అయినట్టేనా? వాళ్ళు అంతే వాళ్ళు వేసే అవపడతలేరు. మంచి జనములనే ఎవరు ఎట్లాంటిది పబ్లిక్నే క్యాండిడేట్ను బట్టే పబ్లిక్ ఈ రోజులో కూడా జనాలు కూడా చాలా తెలుగులో అయ్యారు. కానీ ఏ క్యాండిడేట్ ఏం చేస్తారు, ఎవరు మంచిదని అవన్నీ కాపాడుకొని ముందు జాగ్రత్త, రేపు వచ్చేదానికి ఏమైనా చేసుకుంటే పోతేనే జనం కూడా ఆలోచిస్తారు.